This conference will now be recorded. We'll start in a minute. 7 o'clock sharp, we'll start, okay? ఈ రోజు స్టార్టింగ్ గా తీసుకున్నారు అనుకోండి, మీ బ్యాచ్ అయిపోయేపాటికి అక్టోబర్, రైట్? జూలై మొత్తం, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఎండింగ్ అనుకోండి. అక్టోబర్ ఎండింగ్ కన్నా కొంచెం ముందే అయిపోయింది. అక్టోబర్ మిడ్ అయిపోవాలి యాక్చువల్గా, ఒక 2-3 days అటు ఇటుగా అయిపోయింది. ఓకే, సో ఇట్స్ 7 o'clock now. We'll start our today's session. See, last technical class happened on June 27th. తర్వాత 28th వచ్చి మోటివేషన్ క్లాస్. సో 27th క్లాస్ ఎవరైనా మిస్ అయితే 27th క్లాస్ చూసుకొని రండి. ఓకే, సి 27th క్లాస్ లో we discussed about application and types of applications, categories. 2 categories of applications, framework and implementation. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని మన బిజినెస్ కి సంబంధించి తర్వాత ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలి. సి జనరల్ గా ఇలాగే ఎందుకు, ఇది మ్యాండేటరీ ఏం కాదు, డైరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తానన్నా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే బిజినెస్ ని ఎక్స్టెండ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అందుకని ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకునేటప్పుడు, మళ్ళీ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ సేమ్ కాంపనెంట్స్ క్రియేట్ చేయకుండా, మళ్ళీ సేమ్ కాంపనెంట్స్ ని రీక్రియేట్ చేయకుండా we will be creating one reusable layer called as framework. Reusable layer called as framework. So framework application ని క్రియేట్ చేసుకోవడం అనేది ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్. ఫస్ట్ ఏం క్రియేట్ చేసుకోవాలి మనం? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవాలి. సి ఇప్పుడు మనం ఏ ఫంక్షనల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసినా కూడా యాజ్ ఎ టెక్నికల్ పర్సన్ మనం డిసైడ్ అవ్వాలి, ఇది ఫ్రేమ్వర్క్ లో చేయాలా ఇంప్లిమెంటేషన్ లో చేయాలనేది డిసైడ్ అవ్వాలి. సో అలా డిసైడ్ అవ్వాలి అంటే మనకి బిజినెస్ ఏంటో తెలియాలి. బిజినెస్ తెలిసినప్పుడే అది తెలిసిద్ది మనకి, లేకపోతే తెలియదు. సో వి విల్ థింక్ అబౌట్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఇలా ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ చేసి కామన్ ఫంక్షనాలిటీస్ అక్రాస్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్, అంటే మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ కి సంబంధించిన సేమ్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో పెడతాం. సో స్పెసిఫిక్ గా ఆ ఒక్క ఇంప్లిమెంటేషన్స్ కే కావాల్సిన ఫంక్షనాలిటీస్ ని ఆ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లో పెడతాం. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో ఉన్న ఏ ఫంక్షనల్ కాంపోనెంట్ అయినా it will be reusable. It will be reusable across all different implementations. Across all different implementations. అన్ని ఇంప్లిమెంటేషన్స్ కి సంబంధించి రీయూజ్ అయింది. అంటే ప్రతి ఇంప్లిమెంటేషన్ లో క్రియేట్ చేయకుండా ఫ్రేమ్వర్క్ లో పెట్టుకోవడం వల్ల ఇట్ విల్ బి రీయూజబుల్ అయింది. సో అడ్వాంటేజెస్ ఆఫ్ క్రియేటింగ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ is reusability, easy to maintain, easy to extend the business processes, and there will be some financial profit. అంటే మనీ సేవ్ అవటం, మళ్ళీ ఒకే పని చేయకపోవడం వల్ల టైం అండ్ మనీ సేవ్ అవటం అయితే జరిగింది. సో మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ పారామీటర్స్ దట్ వీ నీడ్ టు గివ్ టు ద సిస్టమ్? ఏంటేంటి? అప్లికేషన్ నేమ్, అప్లికేషన్ స్ట్రక్చర్, ఆపరేటర్ ఐడి, ఆర్గనైజేషన్ నేమ్ కూడా ఇవ్వాలి. నేను చెప్పే ఆర్గనైజేషన్ డివిజన్ యూనిట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం క్రియేట్ చేసే మన బిజినెస్ కోసం ఏదైతే ఫ్రేమ్వర్క్ ని క్రియేట్ చేస్తామో ఆ ఫ్రేమ్వర్క్ ని మనం ఎక్కడ క్రియేట్ చేయాలంటే పెగా ప్లాట్ఫామ్ అని ఒక OOTB అప్లికేషన్ ఉంటుంది, దాని మీద మన ఫ్రేమ్వర్క్ ని పెట్టాలి. ఇప్పుడు ఈ పెగా ప్లాట్ఫామ్ OOTB అప్లికేషన్ లో ఏముంటాయంటే, పెగా ప్లాట్ఫామ్ అంటే పెగా సిస్టమ్స్ వాళ్ళు డెవలప్ చేసిన రీయూజబుల్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. మీకు సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అని చూపించా, దాంట్లో ఒకటి. అంటే చాలా ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే రీయూజబుల్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్నిటినీ కలిపి పెగా ప్లాట్ఫామ్ అనే ఒక అప్లికేషన్ లో పెట్టాడు కాబట్టి మనం ఏమనొచ్చు, ఆ పెగా ప్లాట్ఫామ్ ని ఒక ఫ్రేమ్వర్క్ అనొచ్చు. అంటే పెగా PRPC ఎన్విరాన్మెంట్ ని మనం ఇన్స్టాల్ చేస్తే దాంతో పాటు ఒక OOTB అప్లికేషన్ వచ్చింది, దాని పేరే పెగా ప్లాట్ఫామ్. అది ఒక ఫ్రేమ్వర్కే.
దాంట్లో చాలా రీయూజబుల్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్ వర్క్ మీద మన ఓన్ ఫ్రేమ్ వర్క్ ని మన బిజినెస్ దాన్ని ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్ వర్క్ అంటారు. అంటే ఏ బిజినెస్ అప్లికేషన్ కి సంబంధించిన అయినా కొన్ని కామన్ ఫీచర్స్ దాంట్లో. సో ఆ ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్ వర్క్ మీద మన బిజినెస్ ఫ్రేమ్ వర్క్ ని క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత మన బిజినెస్ ఫ్రేమ్ వర్క్ మీద మన ఇంప్లిమెంటేషన్ 1, ఇంప్లిమెంటేషన్ 2. ఇంప్లిమెంటేషన్స్ ఎప్పుడు సైడ్ బై సైడ్ ఉంటాయి, ఒకదాని మీద ఒకటి. ఓకేనా? సో మనం అచీవ్ చేయబోయే ఆర్కిటెక్చర్ ఏంటి అనేది ఐ విల్ డ్రా అండ్ షో యూ వన్స్ అగైన్. ఆల్రెడీ చూపించాను మీకు, ఆల్రెడీ ఆ డయాగ్రామ్ ఓపెన్ చేసి సరిపోయింది కదా, మళ్ళీ ఎందుకు క్రియేట్ చేయడం, డ్రా చేయడం. డయాగ్రామ్స్ లోకి వెళ్ళి మీకు ఆల్రెడీ డయాగ్రామ్ చూపించాను నేను. ఐ విల్ షో యూ ఇట్ వన్స్ అగైన్. హియర్ యూ గో నౌ. మెగా క్లాసెస్ డయాగ్రామ్స్. ఏంటిది డయాగ్రామ్? అప్లికేషన్, రైట్? అప్లికేషన్ రిలేటెడ్ 618 కదా మీరు. సరే, పాత డయాగ్రామ్ చూపించినా పర్లేదు, ఇదైనా ఓకే. అప్లికేషన్ క్రియేషన్ ఇదైనా బాగానే అర్థమైంది, వేరే డయాగ్రామ్ అయినా. చూడండి ఇక్కడ. సో పెగా ప్లాట్ఫామ్ ఉంటుంది, ఇది ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్ అంటారు దీన్ని. తర్వాత మన బిజినెస్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, తర్వాత మన ఇంప్లిమెంటేషన్. ఈ ఇంప్లిమెంటేషన్ వచ్చి ఈ ఫ్రేమ్వర్క్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని తీసుకోగలదు, అట్లాగే పెగా ప్లాట్ఫామ్ లోనే కూడా తీసుకోగలదు. ఫ్రేమ్వర్క్ వచ్చేసి పెగా ప్లాట్ఫామ్ లో తీసుకోగలదు. గుర్తుపెట్టుకోండి, మన బిజినెస్ ఫ్రేమ్వర్క్ వచ్చి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి, యాక్సెస్ చేయలేదు. అర్థమైందా? జనరల్ గా ఈ కాన్సెప్ట్ ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు? కానీ ఆ టెక్నికల్ వర్డ్ కి నేను ఇంకా రాలా. ఐ విల్ కమ్ టు దట్ లేటర్. విత్ రెస్పెక్ట్ టు క్లాసెస్, ఇక్కడేమో అప్లికేషన్స్ కి మధ్య ఇన్హెరిటెన్స్, జనరల్ గా అయితే క్లాసెస్ కి మధ్యలో ఇన్హెరిటెన్స్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, సో యు ఆర్ క్లియర్ అబౌట్ ద డయాగ్రామ్, రైట్? ఓకే, నౌ లెట్స్ గో హెడ్ అండ్ డూ వర్క్ ఆన్ ద ప్రాక్టికల్. బిఫోర్ వి వర్క్ ఆన్ ప్రాక్టికల్, అసలు మీరు పెగా ప్లాట్ఫామ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా యాక్సెస్ చేయాలి? ఓకే, మనం పెగా ఇన్స్టాల్ చేసిన తర్వాత మన డెస్క్ టాప్ మీద 3 డిఫరెంట్ ఐకాన్స్ ఇలా వస్తాయి. పెగా ఐకాన్స్ 3 డిఫరెంట్ ఐకాన్స్. ఇవి నేను ఒక ప్రాపర్ ఆర్డర్ లో పెట్టుకున్నా, మీకు డిఫరెంట్ ఆర్డర్ లో వస్తే మీరు అరేంజ్ చేసుకోవచ్చు, ఒక ఆర్డర్ లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఐకాన్ వచ్చేసి స్టార్ట్అప్ అని కనబడుతుంది. ఏంటిది? స్టార్ట్అప్. సెకండ్ ఐకాన్ వచ్చేసి లాగిన్. థర్డ్ వన్ వచ్చేసి షట్ డౌన్. ఇప్పుడు నా కంప్యూటర్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి నేను వర్క్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి? నేను ల్యాప్టాప్ పవర్ బటన్ ఆన్ చేయాలి, స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి వర్క్ చేయడానికన్నా ముందు నేనేం చేయాలి? లాగిన్ చేయాలి. స్టార్ట్ అయింది, లాగిన్ చేసా, లోపలికి వెళ్ళి వర్క్ చేసుకున్నా. వర్క్ చేసుకున్నంతసేపు చేసుకొని లాగఫ్ అయిపోయి తర్వాత షట్ డౌన్ చేస్తాం. అంతే కదా జరిగేది? సేమ్ ప్రాసెస్. ఇప్పుడు పెగా ఎన్విరాన్మెంట్ మీకు కావాలనుకోండి, వాట్ వుడ్ యూ బి డూయింగ్? స్టార్ట్అప్. డబుల్ క్లిక్ ఆన్ స్టార్ట్అప్. ఎప్పుడైతే ఇది స్టార్ట్అప్ అని డబుల్ క్లిక్ చేస్తారో ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యి రన్ అయింది. అసలు ఏంటి కమాండ్ ప్రాంప్ట్ అని చెప్తా. కొంతసేపటి తర్వాత, అంటే ఒక 5 to 10 minutes వెయిట్ చేయండి. ఈ కమాండ్ ప్రాంప్ట్ ఎప్పుడు క్లోజ్ చేయకూడదు. ఎప్పుడు అంటే పెగా మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు ఇది క్లోజ్ చేయకూడదు. పెగా మీద వర్క్ చేయకూడదు అనుకున్నప్పుడు డైరెక్ట్ గా క్లోజ్ చేయకుండా ఎలా క్లోజ్ చేయాలని నేను చెప్తా. నెక్స్ట్ ఒక 5 to 10 minutes ఆగాక లాగిన్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇలా లాగిన్ స్క్రీన్ వచ్చింది బ్రౌజర్ లో ఆటోమేటిక్ గా. అంటే పెగా అనేది రెడీగా ఉంది వర్క్ చేయడానికి అన్నారు. సరే, లోపలికి లాగిన్ అవుతారు, వర్క్ చేసుకొని లాగ్ ఆఫ్ అవుతారు. అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ ని ఎప్పుడు డైరెక్ట్ గా క్లోజ్ చేయొద్దు. కమాండ్ ప్రాంప్ట్ ఎప్పుడు డైరెక్ట్ గా క్లోజ్ చేయొద్దు. ఎట్లా క్లోజ్ చేయాలంటే షట్ డౌన్ మీద డబుల్ క్లిక్ చేస్తే అదే ఈ కమాండ్ ప్రాంప్ట్ ని క్లోజ్ చేస్తుంది. ఇంకో కమాండ్ ప్రాంప్ట్ వచ్చి కాసేపు రన్ అయ్యి క్లోజ్ అయింది. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో, అదేమో అంత ఈజీగా షట్ డౌన్ అవ్వదు. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏమి అవాయిడ్ చేయలేము, క్లోజ్ చేయాల్సిందే. అసలు ఏంటి కమాండ్ ప్రాంప్ట్? అసలు మీరు పెగా ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం ఇన్స్టాల్ అయింది? ఓకే, సో ఐ విల్ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సేమ్ బిఫోర్ వి వర్క్ ఆన్ ప్రాక్టికల్. వెన్ వి ఇన్స్టాల్ పెగా, బిలో గెట్స్ ఇన్స్టాల్డ్. ఏమేమి ఇన్స్టాల్ అయినాయి అంటే, ఫస్ట్ వన్ టామ్ క్యాట్ అప్లికేషన్ సర్వర్ విచ్ హ్యాస్ పెగా హోస్టెడ్ ఆన్ ఇట్. పెగా హోస్టెడ్ అంటే ఇన్స్టాల్ అనే అర్థం. హోస్టెడ్ అంటే దాని మీద సర్వర్ మీద పెట్టడం. ఇప్పుడు మన ల్యాప్టాప్ లో ఎలా అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, దాని మీద మన వేరే సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తే వెళ్తాం, అట్లా అనుకోండి. ఓకే, సో టామ్ క్యాట్ అప్లికేషన్ సర్వర్. ఓకే, ఈ సర్వర్ అప్ అయితేనే మనం పెగా ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయగలం. ఓకే, ఇది క్లోజ్ అవ్వట్లేదు కదా, నాకు కూడా సరిగ్గా క్లోజ్ అవ్వట్లా, నేను ఇంతసేపు వెయిట్ చేయను కాబట్టి
సపోజ్ ఎప్పుడైనా మీరు కూడా ఇలాగే అలా క్లోజ్ చేస్తారు అనుకుందాం, బై మిస్టేక్ సర్వర్ సిస్టమే షట్ డౌన్ అయిపోయి అది క్లోజ్ అయిపోయింది అనుకుందాం, స్టార్ట్ అవ్వదు మళ్ళీ, అంత ఈజీగా స్టార్ట్ అవ్వదు. ఐ విల్ టెల్ యూ వర్క్ అరౌండ్ ఆల్సో ఇన్ దిస్ సెషన్. అంటే మీకు ఎప్పుడన్నా సర్వర్ స్టార్ట్ అవ్వకపోతే నా దగ్గర వరకు రావాల్సిన, ఈ వీడియో రివ్యూ చేసుకుంటే ఈ 2 minutes సెషన్ సరిపోయింది ఆ పర్టికులర్ 2. సరే చూద్దాం తర్వాత ఏమి ఇన్స్టాల్ అయింది. డేటాబేస్ దట్ ఈస్ పోస్ట్గ్రెస్ డేటాబేస్. ఓకే, పోస్ట్గ్రెస్ డేటాబేస్ సర్వర్ ఏంటి, పోస్ట్గ్రెస్ ఇన్స్టాల్డ్, కామా database created, comma tables created and data loaded into tables. డేటా లోడెడ్ ఇన్, మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒకవేళ మీరు ఇన్స్టలేషన్ చేసిన వాళ్ళ సంగతి చెబుతున్నా, మీకు ఇన్స్టలేషన్ వెళ్ళేటప్పుడు డేటాబేస్ క్రియేటెడ్, టేబుల్ క్రియేటెడ్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్టెడ్ అని మీరు మెసేజెస్ చూసుంటారు. అవన్నీ రూల్స్ ఏమి ఇన్స్టాల్ అయినాయి, రూల్స్ ఇన్స్టాల్ అయినాయి. వాటికి వద్దాం టెక్నికల్ గా మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇది అయిపోయింది. సో ఇప్పుడు మీరు పెగా మీద ఎప్పుడు వర్క్ చేయాలన్నా యూ నీడ్ టు స్టార్ట్అప్. ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్అప్ అని కొట్టాలి. మరి డైరెక్ట్ గా క్లోజ్ చేశారుగా, స్టార్ట్అప్ లో ప్రాబ్లం ఉండొచ్చు. అంటే నేను ఇప్పుడే ప్రాబ్లం క్రియేట్ అయినట్టుగా అనుకుని మీకు స్టార్ట్ అవ్వట్లేదు అనుకో, ఐఎమ్ టెల్లింగ్ యూ వర్క్ అరౌండ్. ఎప్పుడన్నా మీకు పెగా సర్వర్ స్టార్ట్ అవ్వకపోతే మీరు నా దగ్గరికి కూడా రావాల్సిన పని లేదు. ఇది ట్రై చేశాక కూడా రాకపోతే నా దగ్గరికి రావాలి. ఓకే, యూ నీడ్ టు గో టు, మీరు ఏ డ్రైవ్ లో ఇన్స్టాల్ చేస్తుంటారు పెగా, సి డ్రైవ్ లోనో డి డ్రైవ్, మీరు అంటే కొంతమంది సిలో చేస్తుంటారు, కొంతమంది డ్రీ. మీరు ఏ డ్రైవ్ లో చేశారో ఆ డ్రైవ్ కి వెళ్తే ఒక ఫోల్డర్ కనపడుతుంది మీకు, దాని పేరు పిఆర్పిసి పర్సనల్ ఎడిషన్. ఏంటిది ఫోల్డర్ పేరు, పిఆర్పిసి పర్సనల్ ఎడిషన్. ఇది రాయాలా మరి ఇక్కడ, వెన్ దేర్ ఈస్ ఏ ప్రాబ్లం స్టార్టింగ్ టామ్క్యాట్ సర్వర్ ఫాలో బిలో, డూ బిలో. ఏం చేయాలి, ఓకే ఐ విల్ షో యూ నౌ. ఇక్కడికి వెళ్ళి ఈ పిఆర్పిసి పర్సనల్ ఎడిషన్ ఫోల్డర్ లోకి వెళ్ళండి. వెళ్ళి టామ్క్యాట్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది, దీని లోపలికి వెళ్ళండి. గో టు దిస్ పాత్, గో టు దిస్ పాత్. అంటే మీరు డి డ్రైవ్ లో ఎతకొద్దు, నా దాంట్లో డి డ్రైవ్, మీ దాంట్లో సి డ్రైవ్ అవ్వచ్చు, డి డ్రైవ్ అవ్వచ్చు, ఈ డ్రైవ్ అవ్వచ్చు. మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తే అక్కడ ఖచ్చితంగా మీకు కూడా ఇలా ఉంటుంది. ఇన్ దిస్ there is a folder, there will be a folder by name Kafka -data. ఇప్పుడు చూడండి మీరు, కాఫ్కా అనే పేరుతో కాఫ్కా డేటా ఉంది, కాఫ్కా 1.1.0.8 బై మిస్టేక్ కూడా పైన ఫోల్డర్ డిలీట్ చేశారంటే పెగా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. కాఫ్కా డేటా ఫోల్డర్. ఓకే, there will be a folder Kafka data, okay, by name Kafka data. Shift delete this or normal delete, మీ ఇష్టం. షిఫ్ట్ డిలీట్ దిస్. ఓకే, షిఫ్ట్ డిలీట్ అంటే పర్మనెంట్ గా డిలీట్ చేయడం. ఇది ఒక వర్క్ అరౌండ్, దీనికి దానికి సంబంధం ఏంటని అడగద్దు. ఈ ఫోల్డర్ మీద కూడా మనం వర్క్ చేస్తాం ఫ్యూచర్ లో. దిస్ ఫోల్డర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ ఫ్యూచర్ సెషన్స్. ఆల్మోస్ట్ మీకు ఎండింగ్ వచ్చేటప్పుడు ఈ ఫోల్డర్ తో పని ఉంటుంది. ఎస్ అని కొట్టా, డిలీట్ చేయమంటున్నావు అంటే ఎస్. ఒక్కోసారి మీకు డిలీట్ అవ్వదు, నాకు లక్కీగా డిలీట్ అయింది. ఒక్కోసారి లాక్ ఎల్ఓసికే అనే ఫైల్ ని డిలీట్ చేయడానికి కుదరదని చెప్తారు. స్కిప్ కొట్టండి, తెలుసుగా మీకు. నార్మల్ గా స్కిప్ కొట్టి ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళి లాక్ ఫైల్ ని విడిగా సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ కొట్టాలి. అది డిలీట్ అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చి కాఫ్కా డేటాని షిఫ్ట్ డిలీట్ చేయాలి. ఏదైనా ఫైల్ ఆగిపోతే దాన్ని స్కిప్ చేసి ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఆ ఫైల్ వరకు సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టండి. కొట్టి మళ్ళీ బయటకు వచ్చి కాఫ్కా డేటా షిఫ్ట్ డిలీట్ కొడితే అయిపోయింది. మన ఎయిమ్ ఏంటి, కాఫ్కా డేటాని ఇక్కడి నుంచి తీసేయడం. మళ్ళీ క్రియేట్ అవుతుంది అది, నో వరీస్. నౌ పెగా మీద వర్క్ చేయాలంటే యూనిట్ టు డబుల్ క్లిక్ ఆన్ స్టార్ట్అప్. ఏం జరుగుతుంది, స్టార్ట్అప్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇట్ విల్ స్టార్ట్ ద టామ్క్యాట్ సర్వర్ వేర్ యువర్ పెగా ఈజ్ అవైలబుల్. ఇప్పుడు మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసిన ఏ సాఫ్ట్వేర్ మీద వర్క్ అవ్వాలన్నా ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలిగా. మీరు స్టార్ట్అప్ చేసినప్పుడు ల్యాప్టాప్ ఏం రన్ అయింది, ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వెళ్తేనే కదా మీరు ఏ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేసేది. అట్లా ఫస్ట్ సర్వర్ స్టార్ట్ అయి ఉంటే సర్వర్ మీద ఉన్న ఏ సాఫ్ట్వేర్ అయినా మనం యాక్సెస్ చేయగలం. ఇప్పుడు మన పెగా సాఫ్ట్వేర్ ఏ సర్వర్ లో ఉంది, టామ్క్యాట్ సర్వర్ లో. రియల్ టైమ్ లో కూడా టామ్క్యాట్ అవ్వచ్చు, వెబ్ స్పియర్ అవ్వచ్చు, వెబ్ లాజిక్ అవ్వచ్చు. కాకపోతే రియల్ టైంలో ఎలా ఉండదు, రియల్ టైంలో ఈ గోలంతా ఉండదు. అంటే పెగా ఇన్స్టాల్ చేసుకోవడం మీ ల్యాప్టాప్ లో, లేదంటే స్టార్ట్అప్ లాగిన్ ఐకాన్ ఇట్లా ఉండదు. రియల్ టైంలో ఎలా ఉంటుంది, ఇది స్టార్ట్ అయ్యే లోపు కాసేపు వెయిట్ చేయండి. మీరైతే 10 నిమిషాలు కూడా వెయిట్ చేయాలి, నేనైతే 1 or 2 minutes, ఎందుకంటే చాలా సార్లు యాక్సెస్ చేసే కాదు కొంచెం స్పీడ్ గా ఉండొచ్చు. రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే పెగా ఇన్స్టాల్ చేస్తారు ఎవరు, అడ్మినిస్ట్రేటర్స్. ఎవరు ఇన్స్టాల్ చేస్తారు, మీ సాఫ్ట్వేర్ కంపెనీలో మీ ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు కలిపి ఒక అడ్మిన్ టీం ఉంటుంది.
వాళ్ళ పని అది. వాళ్ళు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు, ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తారు. టామ్ క్యాట్ సర్వర్ ఇన్స్టాల్ చేసి దానిలో పెగా డిప్లాయ్ చేసుకుని అంతా వాళ్ళే చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. వేరే సర్వర్ లో ఉన్నదాన్ని మన సిస్టమ్ నుంచి యాక్సెస్ చేయాలంటే ఎట్లా? యూఆర్ఎల్ కావాలి. ఏం కావాలి? యూఆర్ఎల్. ఇప్పుడు మీ కంపెనీ వాడు మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తాడు, క్లయింట్. విపిఎన్ ఒకటి ఇస్తాడు. ఏంటిది? విపిఎన్. విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని ఒక డివైస్ ఉంటుంది. కొన్ని కంపెనీల్లో అది డివైస్, కొన్ని కంపెనీల్లో అది సాఫ్ట్వేర్. ఓకేనా? సాఫ్ట్ అవ్వచ్చు, హార్డ్ అవ్వచ్చు, ఏదైనా పర్లా. విపిఎన్ పెట్టుకోగానే ఆ నెట్వర్క్ లోకి వెళ్తారు. వెళ్ళాక ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి వాడు ఇచ్చాడు కదా, మీరు ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు కదా, మీకు మీ టీమ్ లీడ్ యూఆర్ఎల్ ఇస్తాడు. ఇది డెవలప్మెంట్ యూఆర్ఎల్ అని చెప్తాడు. నేను చెప్తా డెవలప్మెంట్ సర్వరు, క్యూఏ సర్వరు, యుఏటి అవన్నీ తర్వాత చెప్తా. ఆ యూఆర్ఎల్ ఇచ్చి మీకు ఒక ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసేస్తారు వాళ్ళే, మీ టీమ్ లీడ్. ఫస్ట్ మీరు కొత్తగా అయినప్పుడు మీకు తెలియదు కదా, మీరేం చేయాలి? బ్రౌజర్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేసుకోవాలి. బ్రౌజర్ లో లాగిన్ స్క్రీన్ వచ్చింది, లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవాలి అంతే. ఇక్కడ లాగా స్టార్ట్అప్లు, లాగిన్లు, షట్ డౌన్లు ఉండవు. ఓకేనా? అర్థమవుతుందా? మీరు పెగా సర్వర్ ఎలా యాక్సెస్ చేస్తారని ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, ఏం చెబుతారు? స్టార్ట్అప్ కొడతామంటారా? వాళ్ళు కూడా బయటికి కొడతారు. ఓకే, సో దట్స్ వాట్ దే కెన్ టెస్ట్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ వెదర్ యూ హ్యావ్ రియల్లీ వర్క్డ్ ఇన్ పెగా ఆర్ నాట్. అందుకనే మీకు రియల్ టైం టెర్మినాలజీ కూడా చెప్తా వెళ్తాను నేను గోయింగ్ ఫార్వర్డ్. సో నేను పెగా కాకుండా జనరల్, ఇది యూనివర్సల్ అన్నానంటే మీరు ఫుల్ ఫోకస్ పెట్టండి దాని మీద. ఓకే, యూనివర్సల్ అంటే ఏంటి? ఈ టెక్నాలజీ కాదు, దేనికి సంబంధించి అయినా అది కామన్. మీరు జావాలో వర్క్ చేసినా అది ఉంటుంది, డెవాప్స్ లో వర్క్ చేసినా అది ఉండొచ్చు. ఓకే, డెవాప్స్ కాదులే, .NET లో వర్క్ చేసినా అది ఉండొచ్చు, మెయిన్ ఫ్రేమ్స్ లో వర్క్ చేసినా ఉండొచ్చు, అట్లా అనమాట. జస్ట్ ఫుల్లీ ఫోకస్ ఆన్ ఇట్. సరే, స్టార్ట్అప్ అయ్యిందని నాకు ఎట్లా తెలిసింది? సర్వర్ ఇది రన్ అవుతా ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇక్కడ సర్వర్ స్టార్ట్అప్ ఇన్ సో మిల్లీ సెకండ్స్ అని ఒక మెసేజ్ వచ్చింది. కానీ ఆ మెసేజ్ చూసే అంత టైం లేదు. ఇక్కడ అన్ని వెళ్ళిపోతా ఉంటాయి, వస్తా ఉంటాయి, వెళ్ళిపోతాం. సరే, మీరు ఇది ఎప్పుడు క్లోజ్ చేయకుండా వర్క్ చేసుకోవాలనుకుంటే ఇది మినిమైజ్ చేసి పెట్టుకోండి. నౌ యూ డబుల్ క్లిక్ ఆన్ లాగిన్. మీకు లాగిన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా వచ్చి ఇలా లోడ్ అవుతూ ఉంది. ఇంకా కొంచెం సేపు టైం పట్టిందిగా, మీకు 15 నిమిషాలు పట్టచ్చు. లోడ్ సరే, ఒక 5 నిమిషాలు పట్టచ్చు. బ్రౌజర్ లో లోడ్ అవుతూ ఉంది, ఇంకా లాగిన్ స్క్రీన్ రాలేదు అంటే అర్థం ఏంటంటే ఇంకా ఇక్కడ సర్వర్ స్టార్ట్ అవుతూ ఉంది అని అర్థం. ఇంకా ఇక్కడ సర్వర్, ఎప్పుడైతే ఈ సర్వర్ స్టార్ట్ అయ్యిద్దో ఇక్కడ లాగిన్ స్క్రీన్ పడిపోయింది, లాగిన్ స్క్రీన్ వచ్చేసి. ఓకే, మీరు ఇప్పుడు లాగిన్ అవ్వాలి. మీ దగ్గర ఏ ఐడి లేదు ఇక్కడ హోమ్ వర్షన్ లో. ఓకే, రియల్ టైంలో అనుకోండి, ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేసినప్పుడు టెక్ లీడ్ లాగిన్ అవుతాడు. ఎవరైతే మీ ప్రాజెక్ట్ మొత్తాన్ని డ్రైవ్ చేసే డ్రైవర్ ఉంటాడో వాడు లాగిన్ అవుతాడు. వాడి పని ఫస్ట్ వాడు ఎవరితో కలిసి కూర్చుంటాడు? బిజినెస్ అనలిస్ట్ తో కలిసి కూర్చుంటాడు. ఓకే, అవన్నీ నేను మళ్ళీ వస్తా బిజినెస్ అనలిస్ట్ గురించి. సరే ఏంటి క్రెడెన్షియల్స్ ఏంటి అంటే, అడ్మినిస్ట్రేటర్ @pega.com పాస్వర్డ్ ఇన్స్టాల్. మీకు ఎంటర్ప్రైజ్ లో కూడా సేమ్ క్రెడెన్షియల్స్, డిఫరెన్స్ ఏముండదు. ఎంటర్ప్రైజ్ లో కూడా ఫ్రెష్ గా మీరు పెగా ఇన్స్టాల్ చేసినప్పుడు వాడు ఒక ఐడి పాస్వర్డ్ ఇస్తాడు, ఆ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవుతాడు. మీరు ఎక్కడన్నా కావాలంటే ఇది రఫ్ గా నోట్ చేసుకోవచ్చు, వీడియోలో చెప్పాను, బట్ యూ కెన్ నోట్ డౌన్ దిస్ ఇఫ్ యూ వాంట్ టు నోట్ డౌన్. ఐ విల్ ఆల్సో గివ్ ఇన్ ద డాక్యుమెంట్. ఓకే, to work with Pega, to work on PRPC environment, what are the actions? First action, startup, wait for, నేను ఇక్కడ 10 minutes అని రాసిన, మీలో కొంతమందికి అది 5 minutes అవ్వచ్చు, 3 minutes అవ్వచ్చు. మీ ర్యామ్ స్పీడ్ అంతా, మీ దాంట్లో ఏమన్నా గేమ్స్ లాంటి పనికిమాలిన సాఫ్ట్వేర్స్ ఉంటే తీసేయండి ఎమ్మటే. అర్థమైందా? గేమ్స్ ఆడుకునే ఏజ్ అయిపోయింది. ఓకే, అసలు గేమ్స్ ఆడుకునే ఏజే కాదు మీది. 2, లాగిన్. షట్ డౌన్ ఎమ్మటే చేస్తారా? సో వర్క్ అయిపోయిన తర్వాత షట్ డౌన్ గురించి ప్రస్తుతాన్ని మర్చిపోండి. ఓకే, ఐఎమ్ నాట్ రైటింగ్ దట్, అదర్వైజ్ యూ విల్ షట్ డౌన్ అండ్ కమ్ బ్యాక్ అండ్ ఆస్క్ మీ ఐఎమ్ నాట్ గెటింగ్ లాగిన్ స్క్రీన్ అంట. ఓకే, so now what do you need to do after this? So to log into Pega PRPC, use below default credentials. ఏంటిది? administrator@pega.com. ఇది కేస్ సెన్సిటివ్, అంటే ఇది అప్పర్ అయినా కేస్ సెన్సిటివ్ కాదు. మీరు దీన్ని అప్పర్ కేస్ లో రాసినా లోవర్ కేస్ లో రాసినా నో మ్యాటర్. ఓకే, పాస్వర్డ్ ఏంటి? ఐమ్ సారీ, ఇన్స్టాల్. ఇది ఆల్ స్మాల్ లెటర్స్, ఆల్. పాస్వర్డ్ కేస్ సెన్సిటివ్ కదా. ఎప్పుడైనా యూజర్ నేమ్ మీరు జీమెయిల్ ఐడి క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ కాంబినేషన్ ఎట్లా ఇచ్చినా తీసుకుంటారు. పాస్వర్డ్ నో, కరెక్ట్ గా ఇవ్వాలి, అప్పర్ కేస్ లోవర్ కేస్ అన్ని. ఓకే, నౌ వీ విల్ గెట్ ఇన్ టు ప్రాక్టికల్. ఎవ్రీవన్ రెడీ? ఓకే, నేను ఎప్పుడు ప్రాక్టికల్ చెప్పినా మీకు ఐ విల్ ఆస్క్ యూ టు రైట్ డౌన్ ద రిక్వైర్మెంట్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నోట్స్ కి ఫ్రంట్ నుంచి కొన్ని రిక్వైర్మెంట్స్ రాయాలి, నోట్స్ వెనక్కి తిప్పి కొన్ని రిక్వైర్మెంట్స్ రాయాలి.
నోట్స్ ఫ్రంట్ నుంచి రాసే రిక్వైర్మెంట్స్ అన్ని క్లాస్ లో చేసే రిక్వైర్మెంట్స్, వెనక నుంచి రాసాయన్ని మీకు ఇచ్చే అసైన్మెంట్స్. అర్థమైనా? సో ఫ్రంట్ టు బ్యాక్ స్టార్ట్ చేయాలి. ఓకే, గో హెడ్ అండ్ రైట్. వాట్ ఆర్ యూ గోయింగ్ టు వర్క్ ఆన్? వర్కింగ్ విత్ అప్లికేషన్ క్రియేషన్. వర్కింగ్ విత్ వాట్? నేను రిక్వైర్మెంట్స్ మాత్రం మీ చేతే రాపిస్తా, సో దట్ యు విల్ అండర్స్టాండ్ వైల్ రైటింగ్ దట్ రిక్వైర్మెంట్. నేను రాయను రిక్వైర్మెంట్స్, ఫస్ట్ ఒక 2 రోజులు రాస్తా, తర్వాత రాయను రిక్వైర్మెంట్స్, ఎందుకంటే మీ నోట్స్ లో ఉంటాయి చాలు. ఓకే, ప్రాక్టికల్ స్క్రీన్ షాట్స్ మాత్రం నేను యాడ్ చేస్తాను ప్రాపర్గా. ఓకే, వర్కింగ్ విత్ ఇలాగే ఉంటాయి మోస్ట్లీ స్టేట్మెంట్స్. వర్కింగ్ విత్ వాట్ ఈస్ దట్? అప్లికేషన్ క్రియేషన్. అప్లికేషన్ క్రియేషన్. ఎంత బ్యాచ్ నెంబర్? సారీ, బ్యాచ్ నెంబర్ 680నా? 618 ఎక్కడ ఉన్నది? 680. మీ డాక్యుమెంట్ నేమ్ ఇలా ఉంటది, ఎలా? పెగా క్లాస్ 7 PM. ఇది 7 PM. ఓకే, డేట్ ఎంత? జూలై కదా, ఫస్ట్ జూలై ఫస్ట్ రాస్తా. జూలై 01/2024. ఇంకా ఉందా? అన్ని వచ్చేసినాయి కదా. దట్స్ ఇట్. ఎవ్రీ డే యూ విల్ కమ్ టు నో. సో టాపిక్ నేమ్ ఉండదు ప్రాక్టికల్ డాక్యుమెంట్, ఎందుకంటే ఒక రోజు 2 టాపిక్స్ లో ప్రాక్టికల్ అయిపోవచ్చు, చెప్పలేదు. థియరీకి మాత్రం టాపిక్ నేమ్ తో ఉంటుంది. థియరీ డాక్యుమెంట్ ఎప్పుడు టాపిక్ నేమ్, ఎందుకు ఏ టాపిక్ ఆ టాపిక్ అక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ మిక్స్అప్ అవ్వచ్చు కాబట్టి. ఓకే, సో మీరు క్లాస్ మిస్ అయినా ఆ రోజు డేట్ తో డాక్యుమెంట్ మీకు తెలిసిపోతుంది ఈజీగా. వర్కింగ్ విత్ అప్లికేషన్ క్రియేషన్. ఓకేనా? సో ఇది రాసారా? ఈ హెడ్డింగ్ రాసారా? హెడ్డింగ్ రాస్తే ఐ విల్ టెల్ యూ ద నెక్స్ట్ థింగ్స్. వినండి. ఫస్ట్ మనం 2 రిక్వైర్మెంట్స్ మీద వర్క్ చేస్తాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేయటం, రెండో రిక్వైర్మెంట్ వచ్చి ఇంప్లిమెంట్. ఫ్రేమ్వర్క్ ని ఏ అప్లికేషన్ మీద క్రియేట్ చేస్తాం? పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేస్తాం. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ మీద క్రియేట్ చేస్తాం. ఓకేనా? దట్స్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. కానీ మన క్లయింట్ నేమ్ కావాలి కదా ఏదో ఒకటి. ఓకే, హెచ్డిఎఫ్సి అని విల్ గివ్ వాట్ ఇస్ ద క్లయింట్ నేమ్? హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ గ్రూప్ అని. ఓకే, దట్స్ అ ఫ్రేమ్వర్క్. దాంట్లో హెచ్డిఎఫ్సి ఆటో ఇన్సూరెన్స్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్. ఓకేనా? అర్థమైందా? సో రైట్ డౌన్ everyone. Create a framework application for the organization or company, ఏదైనా అనొచ్చు మీ ఇష్టం. Create a framework application for the organization HDFC Insurance Group. For the organization or company HDFC Insurance Group. Recording చేస్తున్నా కదా నేను? Okay, I am doing it since beginning. HDFC Insurance Group. See, it is very simple. I will tell you. Listen to me once. నువ్వు మిస్ అయ్యావు కదా రాయటం. ఎందుకు మిస్ అయ్యావు? కాదు, నేను చెప్తా. ఐ విల్ టెల్ యూ వై డూ యూ మిస్ రైటింగ్ ద థింగ్స్. నేను ఇక నుంచి ఇలా చెప్పడం మొదలు పెడతా. ఈ ప్రాక్టీస్ ఫాలో అవడం. వెన్ ఐ టెల్ యూ సంథింగ్, ఐ విల్ టెల్ యూ వన్ స్టేట్మెంట్. అంటే స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ వరకు చెప్పేస్తా. నేను చెప్పేది మొత్తం వినండి. విన్న తర్వాత రాయడం మొదలు పెట్టండి. మీరు మధ్యలో ఆగితే నన్ను అడగండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్తా. నేను 2 వర్డ్స్ చెప్తా, మీరు 2 వర్డ్స్ రాస్తారు. మీరు 2వ వర్డ్ ఎండింగ్ లో నేను 3వ వర్డ్ చెప్తా. మీ రైటింగ్ లో ఇక్కడ ఉంటారు, ఆ వర్డ్ మిస్ అవుతారు. రైట్? సో దట్స్ లిజనింగ్ కూడా తెలియాలి మనకి. ఎట్లా? యూ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ వన్ స్టేట్మెంట్. ఇది ఇప్పుడే కాదు, మీరు చదువుకునేటప్పుడు కూడా ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ యు డూ ఈస్ యూ డు నాట్ రీడ్ లైక్ ఎ సెంటెన్స్, యూ రీడ్ ఇట్ లైక్ వర్డ్ బై వర్డ్. అదే పెద్ద మిస్టేక్. ఓకే, అట్లా చదవకూడదు ఎప్పుడు. సెంటెన్స్లు చదవాలి, ఈజ్లు వజ్లు హ్యాజ్లు ఇవన్నీ వదిలేసేయాలి. దాంట్లో కీవర్డ్స్ పట్టుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, సెంటెన్స్ అట్లా, పారాగ్రాఫ్ అర్థం చేసుకోవాలి, అట్లా లెసన్ అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో ఎస్, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ రిటన్? Create a framework application for the organization HDFC Insurance Group. This is a statement. Create a framework application for the organization HDFC Bank Insurance Group. ఇది మొత్తం విన్న తర్వాత మీరు రాశారనుకోండి, you will be able to write for sure. Okay, create a framework application for the organization HDFC Bank Insurance Group. అంతసేపు వినండి స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు, అప్పుడు రాయడం మొదలు పెట్టండి, ఖచ్చితంగా రాస్తారు. ఇంకో విషయం, యాస్టీజ్ గా రాయాల్సిన పర్లేదు. మీకు అర్థమైంది కదా, మీకు అర్థమైన భాషలో రాయండి, తప్పేం లేదు. ఓకే ఓకే,
Done. Next, what do you need to write is for the organization HDFC Bank Insurance Group. Okay, listen to me full statement. This application should be created on top of Pega platform application. Clear ga vinnara? That's called focus. This application should be created on top of Pega platform. అట్లా ఒక స్టేట్మెంట్స్ గా తీసుకోండి, మీ మైండ్ ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని మీరు విజువలైజ్ చేయండి. విన్నప్పుడు సెంటెన్స్ విన్నప్పుడు ఈ అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేయాలి. ఆ డయాగ్రామ్ రాసా కదా, అలా విజువలైజ్ చేసుకుంటే మీరు ఆ విజువల్ ని రాసేయచ్చు ఈజీ. అప్పుడు మీకు ఎగ్జామ్స్ ఈజీ అవుతాయి. జనరల్ గా మనకి టీచర్లు చెప్పలేదు ఇలాంటివన్నీ, చెప్పుకుంటే బాగుంటాయి. దిస్ అప్లికేషన్ షుడ్ బి హ్యాస్ టు బి క్రియేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ పెగా. అంటే పెగా ప్లాట్ఫామ్ మీద అప్లికేషన్ క్రియేట్ చేయాలి, అంతే అంతే రిక్వైర్మెంట్ అయిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ మై ఓన్ వే, క్రియేటింగ్ HDFC Bank Insurance Group Framework application. This is what I'm going to do. I'm not writing fully, as you know. That's pretty much fair enough. Design. See, ikkada nunchi meer em rayaddu. You just need to see what I am trying to do and understand that navigation you cannot remember. When you do it 2 to 3 times, ante meer ippudu chusina meeku gurtundadu, కానీ చూస్తే ఒక ఐడియా వస్తుంది, మీ మైండ్ లో పడిద్ది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 2-3 సార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మొత్తం గుర్తుంటుంది. అంటే ఆటోమేటిక్ గా చెయ్యట వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను టైప్ చేయాలనుకోండి ఇక్కడ. సో ఐఎమ్ నౌ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ అప్లికేషన్. నేను ఎక్కడైనా కీబోర్డ్ చూస్తున్నానా? కరెక్ట్ గానే రాసానా? కరెక్ట్ గానే రాశాను. ఎందుకని? నేను ఏ కీని అయితే టైప్ చేయాలనుకుంటానో నా ఏళ్ళు ఆటోమేటిక్ గా కీ వైపుకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అలవాటు అయిపోయింది. అర్థమైందా? సో ఏదైనా మనకు అలా అలవాటు అవ్వాలి. అలా అలవాటు అయినప్పుడు ఆటోమేటిక్ గా చేసేస్తాం అవన్నీ. ఓకే, సో దట్స్ వాట్ యూనిట్ టు లర్న్. ఓకే, సో ఐఎమ్ నౌ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్, FWR. ఏంటిది? సో నావిగేషన్స్ కూడా అంతే, మీకు గుర్తు పెట్టుకుంటే గుర్తుండవు. మీరు మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు ఏమైంది ఆటోమేటిక్. మీరు ఇప్పుడు నాకు కొత్త ల్యాప్టాప్ ఇవ్వండి, ఇలా వెళ్ళదు ఫ్లో. ఎందుకంటే ఆ కీ డిస్టెన్స్ వేరు కదా, డిస్టెన్స్ వేరు ఉంటుంది కదా. అదే ఇది కాకుండా వేరే ల్యాప్టాప్ కొంచెం వేరే అలైన్మెంట్ ఉన్న కీస్ డిస్టెన్స్ కొంచెం 2 రోజులు ప్రాబ్లం అవుతుంది. 3వ రోజు నుంచి మళ్ళీ ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి కీస్ మీదకి వెళ్ళి. ఓకే, నావిగేషన్స్ కూడా అంతే, ఎప్పుడు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. 3-4 సార్లు చేసినప్పుడు 5వ సారి చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మౌస్ అక్కడికి వెళ్ళి అదంతా మీ మైండ్ లో ఉంటది, అంతే. అదే నేర్చుకోవడం అంటే, గుర్తు పెట్టుకోవడం కాదు. ఓకే, నౌ యు గో హియర్. మీకు తెలుసా ఎక్కడికి రావాలి ఏంటనేది? ఓకే, దట్స్ ఓకే. యూ విల్ ల్యాండ్ ఆన్ టు పెగా ప్లాట్ఫామ్. వేర్ యూ ల్యాండ్ ఆన్ టు credentials ఇచ్చి నేను ఆ స్క్రీన్ షాట్ కూడా ఇస్తా. I will give you the screenshot. Give me 1 minute please. administrator@pega.com, password install. Okay, now log into PRPC using default credentials. Okay, default credentials ఇచ్చి లాగిన్ అవ్వండి PRPC లో. ఓకే, ఇవి డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అని మళ్ళీ స్క్రీన్ షాట్ లో కూడా చూపించా. మీరు లాగిన్ అవ్వగానే ఇట్ విల్ టేక్ యూ ఇంటూ వన్ అప్లికేషన్ కాల్డ్ పెగా ప్లాట్ఫామ్. అక్కడ ఉండి క్రియేట్ చేస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకే, యూ ఆర్ ల్యాండెడ్ ఆన్ టు పెగా ప్లాట్ఫామ్. ఓకే, యూ ఆర్ నౌ ఇన్ పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్. పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ లో ఉన్నారు మీరు. ఓకే, నౌ వాట్ టు డూ? యూ కెన్ క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్ బై యూజింగ్ ఎ విజార్డ్. ఆ విజార్డ్ పేరు కూడా న్యూ అప్లికేషన్. ఎక్కడ ఉందంటే అది ఇక్కడ చూడండి, క్లారిటీగా చూడండి క్లియర్ గా. అప్లికేషన్ అనే ఒక మెనూ ఉంటది. ఇది అప్లికేషన్ నేమ్. అప్లికేషన్ నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్. ఇక్కడ మెనూ మీద క్లిక్ చేస్తే క్లిక్ ఆన్ అప్లికేషన్ మెనూ, చూస్ న్యూ అప్లికేషన్. ఓకే, ఐ రైట్ డౌన్ హియర్. క్లిక్ ఆన్ అప్లికేషన్ మెనూ. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ మెనూ? ఐఎమ్ సారీ, పెగా ప్లాట్ఫామ్. and thereby you go with new application. I'm sorry, new application. Navigation అర్థమైందా? Understand navigation? Click on application menu, Pega platform and new application. ఇది navigation. అర్థమైంది కదా? So that's how I will be giving you. ఇక్కడ స్క్రీన్ షాట్. Clear? Everyone followed, right? I'm going to do it once again. Look at here. Application Pega platform మీద క్లిక్ చేసి, I'm sorry,
it's not coming. Maybe previous one I have closed it, right? Okay, so new application నేను మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేసా, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు మీకు ఇన్ని కనిపించవు, మీకు కనిపించే ఆప్షన్ ఒక్కటే. మీది కనుక ఫ్రెష్ బ్రాండ్ న్యూ ఇన్స్టలేషన్ అయితే బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, దీని అర్థం ఏంటంటే క్రియేట్ యువర్ అప్లికేషన్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే స్క్రాచ్ అంటే ఏది, మనదే బేస్ అవ్వదు, ఆల్రెడీ బేస్ ఉంది, బేస్ మీద క్రియేట్ అవుతుంది. ఏంటిది బేస్? దీని అర్థం ఏంటంటే బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ మీన్స్ క్రియేట్ ఆన్ టాప్ ఆఫ్ పెగా ప్లాట్ఫామ్. ఆన్ టాప్ ఆఫ్, అది దాని అర్థం. అర్థమైందా? నౌ క్లిక్ ఆన్ దాట్, క్లిక్ ఆన్ అబౌవ్ ఆప్షన్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంటే నా అప్లికేషన్ ఎక్కడ క్రియేట్ అయ్యింది అంటే నేను దేని మీద క్రియేట్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే దాని మీద క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ANZ ఇన్సూరెన్స్ గ్రూప్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఎక్కడ క్రియేట్ అయితే నా అప్లికేషన్? ఆన్ టాప్ ఆఫ్ ANZ ఇన్సూరెన్స్ గ్రూప్. యాక్సా ఇన్సూరెన్స్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ మీద క్లిక్ చేస్తే ఆన్ టాప్ ఆఫ్ పెగా ప్లాట్ఫామ్. మీలో కొంతమందికి ఇక్కడ పెగా ప్లాట్ఫామ్ అనే ఆప్షన్ కూడా రావచ్చు, చెప్పలేము. ఓకే, చూసుకోండి, అది వస్తే దాని మీద వెళ్ళిపోండి అంతే. మోస్ట్లీ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని వచ్చి క్లిక్ చేసా. ఓకే, ఇది అడుగుతుంది, ఇది మనం తర్వాత నేర్చుకుంటాం ఈ స్క్రీన్ గురించి లాస్ట్ లో, అంటే కాన్స్టలేషన్కి వెళ్ళినప్పుడు నేర్చుకుంటాం. కాన్స్టలేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్. టీమ్ కాస్మోస్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్, కాస్మోస్ రియాక్ట్ లేటెస్ట్ ఆర్కిటెక్చర్. దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టలేషన్. కాన్స్టలేషన్ కి సంబంధించిన కాంపనెంట్స్ అన్ని 8.7 లో లేవు, కాబట్టి యూ విల్ ఫేస్ సో మెనీ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి దీన్ని టచ్ చేయొద్దు. దీన్ని ఎక్కడ టచ్ చేద్దాం మనం? వి విల్ గో ఇన్ టు క్లౌడ్. క్లౌడ్ లోకి వెళ్ళినప్పుడు టచ్ చేద్దాం. పెగా ప్రొవైడ్ చేసిన క్లౌడ్ లో, అది కొత్త వర్షన్ 24 కాబట్టి ఉంటది ఇది. సో వేర్ వి గో నౌ? క్లిక్ ఆన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్. క్లిక్ ఆన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్. ఏంటి అసలు ఈ ఆర్కిటెక్చర్ చెప్తా. ఏంటంటే ఇప్పుడు పెగా వాడు ఈ యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేశాడుగా, పెగా PRPC ఎన్విరాన్మెంట్ కి UI డెవలప్ చేశాడుగా. ఈ UI లో ఉన్న వర్షన్స్, ఫస్ట్ UI కిట్. ఫస్ట్ వర్షన్ ఏంటి? ఫస్ట్ వచ్చిన కాంపనెంట్ UI కిట్ అనే కాంపనెంట్ తో వాడి యూజర్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేసుకుని దానికి పేరు పెట్టుకున్నాడు UI కిట్ అని. తర్వాత కాస్మోస్ వచ్చింది, టీమ్ కాస్మోస్ తర్వాత కాస్మోస్ రియాక్ట్. కాస్మోస్ రియాక్ట్ కి ఎక్స్టెన్షన్ కాన్స్టలేషన్. కాస్మోస్ రియాక్ట్ కి ఎక్స్టెన్షన్ అంటే మిక్స్డ్ అప్ అనుకోండి కాన్స్టలేషన్ అనేది. ఓకే, దానికి కాన్స్టలేషన్ అని పేరు పెట్టాడు వాడు. ఓకే, సో విల్ గో టు ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్. అంటే ఏమైందంటే తేడా ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. UI కి అంటే ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్తున్నాడు, UI ని బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. కొంచెం ఎట్లా అంటే ఇప్పుడు మీకు పాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్క్రీన్స్ కి కొత్త విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్క్రీన్స్ కి ఎంత తేడా ఉంది, రెండరింగ్లు స్పీడ్ గా కానీ ఆ లైట్నెస్ కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు పాత యాక్సెస్ చేసిన వాళ్ళు. అట్లా ఇంప్రూవ్మెంట్స్ అన్నమాట. ఓకే, వన్స్ యూ కమ్ టు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఓకే మీరు అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకున్నారు కదా, ఏంటి మీ అప్లికేషన్ పేరు? ఐ హావ్ ఆల్రెడీ డిసైడెడ్ HDFC ఇన్సూరెన్స్ గ్రూప్ అనేది నేను ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. కాకపోతే ఇక్కడ క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. ఇది చేయకుండా కూడా ముందుకెళ్ళచ్చు. ఏంటి ఏమైంది చేయకుండా వెళ్తే? యూ విల్ కమ్ టు నో నౌ. I will click on advanced configuration. I am going to click on this. Everyone following, right? I am clicking on this. ఇది క్లిక్ చేసినప్పుడు ఒక పాపప్ విండో వచ్చింది. ఇక్కడ అడుగుతుంది ఇది మీరు క్రియేట్ చేసే అప్లికేషన్ స్ట్రక్చర్ ఏంటి? ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్? డిఫాల్ట్ గా ఒక ఆప్షన్ పెట్టేసుకుంది. ఏంటి ఇంప్లిమెంటేషన్ అని పెట్టుకుంది. అంటే ఈ స్క్రీన్ కి రాకుండా చేంజ్ చేయకుండా ఫ్రేమ్వర్క్ కనుక నేను వెళ్ళిపోయి ఉంటే ముందుకి ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి ఉండేది? నాకు ఇంప్లిమెంటేషన్. కానీ నా ఇంటెన్షన్ ఆఫ్ క్రియేటింగ్ ఫ్రేమ్వర్క్. సో కమ్ హియర్, చూస్ ఫ్రేమ్వర్క్ ఆప్షన్ అట్ అప్లికేషన్ స్ట్రక్చర్. చూస్ వాట్? ఫ్రేమ్వర్క్ ఆప్షన్ అట్ అప్లికేషన్ స్ట్రక్చర్. అప్లికేషన్ స్ట్రక్చర్ దగ్గర ఫ్రేమ్వర్క్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. చూస్ చేశాను నేను, ఫ్రేమ్వర్క్ ఆప్షన్ చూస్ చేసుకున్నా. ఓకేనా? సారీ. ఓకే, తర్వాత ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు పెగా ఎన్విరాన్మెంట్ లో ఏది క్రియేట్ చేసినా యూ విల్ గివ్ వన్ నేమ్ మనం ఇచ్చినప్పుడు నేమ్ని బట్టి అది ఐడి జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు అందరూ స్టూడెంట్స్,
మీకు స్టూడెంట్ నేమ్ ఉంది, నేను మీ నేమ్తో ఎన్రోల్ అవుతారు. ఇక్కడ నేనేం చేస్తాను, ఐడి జనరేట్ చేసి మీకు ఇస్తా. ఇప్పుడు మీకు ఏమేమి ఉన్నాయి, ఐడెంటిఫికేషన్ కోసం 2 ఉన్నాయి, నేమ్ ఉంది, ఐడి ఉంది. రెండిట్లో నాకు ఏది ముఖ్యం, ఒక సిస్టంలో ఐడియా ముఖ్యం. నేమ్ దేనికి, డిస్ప్లే చేయాలంటే నేమ్ పెడతాను. డిస్ప్లే పర్పస్ కి మాత్రం నేమ్. అంటే మీకు సిస్టంలో మీరు ఏది క్రియేట్ చేసినా లేబుల్ అండ్ ఐడి 2 ఉంటాయి. లేబుల్ ఏముంది, హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ గ్రూప్. ఐడి ఇది ఏం జనరేట్ చేసింది ఆటోమేటిక్ గా, హెచ్డిఎఫ్సి ఐఎన్ఎస్. మీరు మారుస్తారా, మార్చండి పర్లా, కానీ నేను మార్చును. ఐఎమ్ ఓకే విత్ దట్. ఐడిలో ఎప్పుడు స్పేసెస్ ఉండవు, లేబుల్లో స్పేసెస్ ఉండొచ్చు. ఐడి స్టూడెంట్ ఐడి ఎప్పుడైనా మీకు ఇచ్చిన ఏ ఐడి కార్డులో అయినా స్పేస్ ఉన్నాయా, ఉండవు. ఒకవేళ మీ ఆధార్ కార్డు ప్రింటింగ్ లో స్పేసెస్ ఉన్నా రియాలిటీలో స్పేసెస్ ఉండవు, డేటాబేస్ లో స్పేసెస్ ఉండవు. ఇప్పుడు ఐడీల మధ్యలో ఎప్పుడు అట్లీస్ట్ అండర్ స్కోర్ తోనో హైఫన్ తోనో కలుపుతారు. ఓకేనా? సో ఇది ఐడి. అంటే అసలు మీ అప్లికేషన్ పేరేంటి అని అడిగాను అనుకోండి, హెచ్డిఎఫ్సి ఐఎన్ఎస్. కానీ హ్యూమన్స్ కి అర్థం కావాలంటే హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్. దట్స్ ఓకే. బట్ సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది, ప్రతి దానికి లేబుల్ ఐడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ చేంజింగ్ ఇట్, ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ. నెక్స్ట్, మీ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నారు, ఓకే, దానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. సిస్టమ్ ఈస్ జనరేటింగ్, ఓకే, ప్రాసెస్ కమాండర్ ఈస్ జనరేటింగ్ ఏ ర్యాండమ్ నేమ్ ఫర్ ఆర్గనైజేషన్, which is not good, no? Is it looking good? But it's not good. Let's remove that, erase it, and give a meaningful name. Give a meaningful, I'm so sorry, meaningful name. Give a meaning. నాకు ఇది నచ్చలేదు, I will remove it. I will place a cursor here, backspace it, remove. కానీ చాలా ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ చూపిస్తుంది. మీకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకో, తెలుసుకోవాలి మీరు. పెగా పిఆర్పిసి ఎన్విరాన్మెంట్ లో మీకు ఎప్పుడన్నా ఒక టెక్స్ట్ బాక్స్ కనపడి రైట్ బాటమ్ కార్నర్ లో థిక్ బ్లూ కలర్ డాట్ ఉంటే అది డ్రాప్ డౌన్. దాంట్లో ఉన్న వాల్యూస్ చూడాలనుకోండి, మీరు మీ మౌస్ కర్సర్ అక్కడ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత మీ కీబోర్డ్ లో 4 యారో మార్క్స్ ఉంటాయి, గుర్తుందా, గేమ్స్ ఆడే యారో మార్క్స్. దాంట్లో డౌన్ యారో కొట్టాలి. డౌన్ యారోలో కొడితే ఉన్నాయి చూపిస్తుంది. లేదు మీకు కావాల్సింది అనుకోండి, యూ టైప్ ఇట్, ఇట్ విల్ క్రియేట్. నేను ఇప్పుడు ఏం చేయాలి, హెచ్డిఎఫ్సి అని టైప్ చేయాలి. ఇది టైప్ చేశాక లేబుల్, దిస్ ఈజ్ లేబుల్. ట్యాబ్ అవుట్ చేయగానే చూడండి కిందకి ఆర్గనైజేషన్ వచ్చింది. మళ్ళీ దిస్ ఈజ్ ఐడి. ఐడి ఉంది, లేబుల్ ఉంది. లేబుల్ ఇచ్చి ట్యాబ్ అవుట్ కొడితే చాలు. మీకు ఇక్కడ డివ్ యూనిట్ అని ఉన్నాయి కదా, కావాలంటే ఇది మార్చొచ్చు. మీరు మార్చుతానంటే డివ్ యూనిట్ అని మీనింగ్ఫుల్ గా లేదనుకోండి, ఏమని పెట్టుకోవచ్చు, ఏదన్నా నేమ్ పెట్టుకోవచ్చు, మీరు మీ ఇష్టం. కానీ నేను మార్చట్లేదు. ఐఎమ్ నాట్ మచ్ కన్సర్న్డ్ అబౌట్ దట్ యాజ్ ఆఫ్ నౌ. ఆర్గనైజేషన్ డివిజన్ నేమ్ సపరేట్ గా ఇవ్వట్లేదు, యూనిట్ నేమ్ కూడా నేను ఇవ్వట్లా. ఓకే, పర్వాలేదు, ఏం కాదు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇక్కడ మనం నేర్చుకునేటప్పుడు ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి ఎఫ్డబ్ల్యూ, హెచ్డిఎఫ్సి ఐఎన్ఎస్యు వర్క్, ఇవి కూడా చేంజ్ చేయొచ్చు మీరు. ఇవి కూడా నేను చేంజ్ చేయట్లా. వి విల్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్ గోయింగ్ ఫార్వర్డ్. మనం ఫ్యూచర్ లో డిస్కస్ చేస్తాం. మనం టచ్ చేసిన వరకే నేను మాట్లాడా. అండ్ దెన్ సేవ్. సేవ్ అనగానే ఇట్ విల్ బి బ్యాక్ టు ద స్క్రీన్ వేర్ యూ హ్యావ్ కమ్ ఇన్ టు అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. నేనేం చేసా, న్యూ అప్లికేషన్ క్రియేట్ చేసి బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ క్లిక్ చేసి తర్వాత ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ క్లిక్ చేస్తే ఇది వచ్చింది. ఇక్కడ పేరు ఇచ్చి అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి చూస్తే ఇది ఫ్రేమ్ వర్క్ లా లేదు, ఇంప్లిమెంటేషన్ అనే ఆప్షన్ ఉంది. నేను చేంజ్ చేశా. తర్వాత ఆర్గనైజేషన్ నేమ్ బాగాలేదు కాబట్టి నేను మీనింగ్ఫుల్ నేమ్ హెచ్డిఎఫ్సి అని 4 లెటర్లు ఇచ్చా. 6 మాక్సిమం ఇవ్వచ్చు ఆల్ఫాబెట్స్. సేవ్ కొడితే అప్లికేషన్ నేమ్ ప్లేస్కి వెళ్ళింది. ఇఫ్ ఐ ప్రొసీడ్ ఫర్దర్, ఇప్పుడు కనుక నేను ప్రొసీడ్ అయ్యి ముందుకు వెళ్ళాను అనుకోండి, నాకు ఫ్రేమ్వర్క్ టైప్ ఆఫ్ అప్లికేషన్ గ్రేడ్ అయితే, ఇంప్లిమెంటేషన్ గ్రేడ్ అయితే. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ గ్రేడ్ అయింది, ఆర్గనైజేషన్ కూడా క్రియేట్ అయింది. పేరేంటి, హెచ్డిఎఫ్సి. విల్ సీ దట్ నౌ. క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్. ఆర్గనైజేషన్ ఒకసారి క్రియేట్ చేస్తాం, రెండోసారి షేర్ చేస్తాం. రెండోసారి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా, మనం ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ కి ఫ్రేమ్వర్క్ కి ఒకటే ఆర్గనైజేషన్ ఫాలో ఇవ్వచ్చు 2, కానీ అలా కరెక్ట్ కాదు. రియల్ టైంలో జనరల్ గా 99.9% అలా ఉండదు, వేరేగా. ఇట్ మే టేక్ ఈవెన్ 5 minutes ఇన్ యువర్ కేస్. మీకు ఫస్ట్ లో కొత్తగా చేసేటప్పుడు 5 నిమిషాలు పట్టినా ఆశ్చర్యపోవసరం. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా నేను చేసే నేమ్స్ తో చేయకుండా వేరే నేమ్స్ తో ఐసిఐసిఐ ప్రాక్టీస్ లో పర్ఫెక్ట్ అయ్యాక మన నేమ్స్ తో అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ అప్లికేషన్ ఒకటి, కంప్లీట్ గా లాగ్ ఆఫ్ అయిపోవడం, అడ్మినిస్ట్రేటర్కి రావడం, మళ్ళీ లాగిన్ అవడం, మనం చేసే అప్లికేషన్ ఒకటి. అట్లా అర్థమైందా?
ఎన్ని అప్లికేషన్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, మీరు 100 అయినా 1000 అయినా క్రియేట్ చేయొచ్చు, నో వరీస్. ఇప్పుడు అప్లికేషన్ గాట్ క్రియేటెడ్ అండ్ ఆల్సో ఆర్గనైజేషన్ గాట్ క్రియేటెడ్. వాట్ ఈస్ పెండింగ్? సరే, నా అప్లికేషన్ లోకి లాగిన్ అవ్వాలంటే నా అప్లికేషన్ కి సంబంధించిన ఒక ఐడి కావాలిగా. సో వీ నీడ్ టు ప్రొవైడ్ ఆపరేటర్ ఐడి. అంటే ఏంటిది? అది లాగిన్ ఐడి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఈమెయిల్, ఇన్ ద ఈమెయిల్ ఐడి ఫార్మాట్, ఇన్ ద ఈమెయిల్ ఐడి ఫార్మాట్. ఈమెయిల్ ఐడి ఫార్మాట్ లో ఇవ్వాలి ఫస్ట్. ఈ స్క్రీన్ లో కంపల్సరీ అది. నేనేమి ఇస్తానంటే, నేను డెవలపర్ కదా, నేను వర్క్ చేసేది ఎలా? డెవలపర్ గా. ఏ అప్లికేషన్ ఇది? ఫ్రేమ్వర్క్, డెవలపర్, FW ఫ్రేమ్వర్క్, డెవలపర్ ఐడి ఫర్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ @ అప్లికేషన్ పేరేంటి? HDFC.com. అట్లా ఈమెయిల్ ఐడి ఫార్మాట్ లో ఇచ్చే. ఈ ఈమెయిల్ ఐడి అనేది రియాలిటీలో ఉండాల్సిన పని లేదు. ఇక్కడ అడుగుతుంది ఇది కాస్మోస్ ఆథర్స్ అని చూపించింది, ఒకటే ఆప్షన్ ఉంది, గుర్తుపెట్టుకున్నా. ఆథర్ అంటే ఎవరు? బుక్ ఆథర్ తెలుసా? బుక్ ఆథర్ అంటే ఎవరు? అది రాసేవాడు, అంతేగా. డెవలపర్ అంటే ఇండైరెక్ట్లీ బుక్ రాసినట్టేగా. డెవలపర్ బుక్ రాసేవాడు ఎలాగో, ఇక్కడ డెవలపర్ కూడా అలాగే కదా. రాసేవాడు, అప్లికేషన్ తయారు చేసేవాడు, బుక్ తయారు చేసేవాడు, రాసినవాడు. అందుకని వీడు ఆథర్ అంటాడు. ఆథర్ మీన్స్ డెవలపర్. ఆథర్ మీన్స్ వాట్? click on add, click on add, then it creates operator ID and generates password. అదే జనరేట్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ఈ పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోలేరు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి యూ హ్యావ్ టు కాపీ ఇట్ ఆన్ టు నోట్ ప్యాడ్ లో పక్కన పెట్టుకోండి. మర్చిపోతే మళ్ళీ అది పెద్ద తతంగం, మీరు నా ఫోన్ చేయటం అవన్నీ ఎందుకు. కాపీ దిస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇంటూ నోట్ ప్యాడ్. మీది నాది ఒకటి అవ్వదు, మీరు వర్క్ చేసేటప్పుడు ఏదో పాస్వర్డ్ జనరేట్ అవుతుంది ఇంటూ నోట్ ప్యాడ్ లో కాపీ చేసి పెట్టుకుంటాను. మార్చచ్చు, ఇప్పుడు అవన్నీ ఎందుకు. నేను డాక్యుమెంట్ ఇస్తా. ఐ విల్ గివ్ యూ అ డాక్యుమెంట్ టు మాడిఫై. ఓకే, సో నేను ఇక్కడ పెట్టుకొని ఉంచుకుంటా. మీకు ఇక్కడ ఏం మ్యాటర్ రాయట్లేదు నేను. మ్యాటర్ అంతా ఎక్కడ ఉంది? ప్రాక్టికల్ డాక్యుమెంట్. ఇప్పుడు అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది, లాగిన్ అవ్వచ్చు. కానీ వీఆర్ డన్. సో క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ లాగ్ ఆఫ్ అనుకుందాం. సరే, మీరు మిస్టేక్ చేస్తారని నాకు తెలుసు, అందుకని నేను సరే డన్ అనే కొడుతున్నా. డన్ అనే కొడతాను. డన్ అని కొడితే నేను ఎక్కడున్నా? నేను ఇంకా అడ్మినిస్ట్రేటర్ క్రెడెన్షియల్స్ లోనే ఉన్నాగా. ఇప్పుడు మీకు ఒక ఐడియా రావచ్చు, ఫ్రేమ్వర్క్ లోకి వెళ్ళి ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేయాలని. అలా చేయొద్దు. అలా చేస్తే ఒక ప్రాబ్లం ఉంటుంది. మీకు అంత నాలెడ్జ్ లేదు, అది ఏ ప్రాబ్లం అని అర్థం చేసుకున్నంత. కాబట్టి ఎనీ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ అప్లికేషన్, ఎనీ అప్లికేషన్ అంటే అర్థం ఏంటి? ఫ్రేమ్వర్క్ అయినా ఇంప్లిమెంట్ ఏదైనా, ఆల్వేస్ లాగిన్ టు కరెక్ట్ అలా రాస్తాయి. Pega platform application and do it. మీ ఓన్ అప్లికేషన్స్ లోకి లాగిన్ అవ్వద్దు. ఓకే, నౌ నెక్స్ట్ సెకండ్ రిక్వైర్మెంట్, రైట్ డౌన్. దీనికి నోట్ అని పెట్టి బోల్డ్ లో ఇస్తాను. సో అదర్వైజ్ యు నాట్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు చూడండి మీరు. నెక్స్ట్ ఏంటి రిక్వైర్మెంట్? సెకండ్ రిక్వైర్మెంట్, క్రియేటింగ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. దట్స్ ద స్టేట్మెంట్. హెడ్డింగ్ అనుకోండి. ఇప్పుడు రిక్వైర్మెంట్ పాయింట్ రాయండి. సో క్లియర్ గా నేను చెప్పే స్టేట్మెంట్ మొత్తం వినండి. ఎవ్రీవన్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. దట్స్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ రిక్వైర్మెంట్ పాయింట్. మొత్తం విన్న తర్వాత యూ హ్యావ్ టు సీ డౌన్. ఓకే, మొత్తం విని అర్థం చేసుకొని రాసుకోండి, మీ ఓన్ లాంగ్వేజ్ అయినా పర్లా. ఓకే, క్రియేట్ అన్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ టు ప్రాసెస్ ఆటో ఇన్సూరెన్స్ పాలసీస్. ఐఎమ్ రిపీటింగ్, క్రియేట్ అన్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ టు ప్రాసెస్ ఆటో ఇన్సూరెన్స్ పాలసీస్. ఇది మీరు ఇట్లా నేర్చుకున్నారు అనుకోండి, మీరు అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నట్టు మీ బ్రెయిన్ కి. మీరు ఈ ట్రైనింగ్ ఇస్తా ఉంటే మీకు క్లాస్ లో చెప్పేటట్టుగా స్టేట్మెంట్స్ వెళ్ళిపోతాయి బ్రెయిన్ లో. ఓకే, క్రియేట్ అన్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ టు ప్రాసెస్ ఆటో ఇన్సూరెన్స్ పాలసీస్. ఓకే, ఫుల్ స్టాప్. ఆ స్టేట్మెంట్ అయిపోయింది.
సెకండ్ పాయింట్ అనుకోండి దీంట్లో. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎక్కడ క్రియేట్ చేయాలి చెప్పండి. ఓకే, దిస్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ షుడ్ బి క్రియేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ అబౌవ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. మీరు ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్ రాశారుగా, మళ్ళీ చెప్తున్నా స్టేట్మెంట్. దిస్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ షుడ్ బి క్రియేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ అబౌవ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. అంతే. నేను మళ్ళీ మీ క్లారిటీ కోసం ఇక్కడ రాస్తున్నా. ఓకే, సెకండ్ రిక్వైర్మెంట్ దగ్గర క్లారిటీ కోసం ఏం రాస్తున్నాను అంటే లాగిన్ టు పెగా యూజింగ్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అని క్లియర్ గా రాస్తాను. ఏంటి డిఫాల్ట్ క్రెడెన్షియల్స్? ఎప్పుడు ఇదే క్రెడెన్షియల్స్ గుర్తుపెట్టుకోండి. మన అప్లికేషన్స్ లో వర్క్ చేయాల్సినప్పుడే మన క్రెడెన్షియల్స్. అప్లికేషన్ నే క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ క్రెడెన్షియల్స్. ఆల్వేస్ రిమెంబర్ దట్. ఈ ప్రాసెస్ లో యూ విల్ గెట్ 3 additional screens which you have not got previously. ఇంతకు ముందు రాని 3 screens వస్తాయి. వాటిలో ఏం చేయవు, నెక్స్ట్ క్వార్టర్నే. ఓకే, ఆ స్క్రీన్స్ వస్తాయని ముందే హింట్ ఇస్తున్నా. ఐ హావ్ లాగ్డ్ ఇన్ ఆర్ నాట్. ఇప్పుడు నావిగేషన్ చెప్పండి నాకు. వాట్ ఈస్ ద నావిగేషన్ టు క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్? పెగా ప్లాట్ఫామ్ న్యూ అప్లికేషన్. పెగా ప్లాట్ఫామ్ యాజ్ యూజువల్ థింగ్. పెద్దగా మనం ఆలోచించాల్సింది ఏం లేదు. పెగా ప్లాట్ఫామ్ న్యూ. ఓకే, ఇక్కడికి వచ్చా నేను. Build from scratch. బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ వెళ్ళకూడదు. ఎందుకని? ఎవరో ఏదో అడుగుతున్నారు ఇక్కడ. అడ్మిన్ కి పాస్వర్డ్ చేంజ్ చేయకూడదు, ఐడి చేంజ్ చేయకూడదు. ఆ డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అనుకోండి, ఏమైంది మీ అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్ ఎక్కడ కావాలి? గ్రూప్ మీద క్రియేట్ చేయాలి. అంటే దేని మీద క్లిక్ చేయాలి? HDFC Insurance Group. దేని మీద క్లిక్ చేస్తే దాని మీద క్రియేట్ అయింది. ఓకే, అర్థమైందా? The framework we just created, we'll have to work on that framework. ఒకసారి ముందుకెళ్ళాక వెనక రావడం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కావాలంటే అది వదిలేసుకొని చాలా నేమ్ డిఫరెంట్ గా పెట్టి మళ్ళీ క్రియేట్ చేయాలి. అదే నేమ్ తో రెండోసారి రాదు. ఓకేనా? ఐడి మ్యాచ్ అయిపోయింది అనుకోండి ఇంటర్నల్ గా, ఇట్ విల్ నెవర్ వర్క్అవుట్. ఓకే, నౌ క్లిక్ ఆన్ హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ గ్రూప్. క్లిక్ చేస్తాను, సారీ గ్రూప్, దాని మీద క్లిక్ చేస్తాను. హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు నా అప్లికేషన్ ఏమి క్రియేట్ అయింది? హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, ఇది అడుగుతుంది. ఏమని అడుగుతుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు క్రియేట్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ గ్రూప్ ఆర్ యూ వాంట్ టు గో బ్యాక్ అండ్ చూస్ ఎ డిఫరెంట్ వన్? నేను వెనక్కి వెళ్ళను. బిల్డ్ విత్ హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ గ్రూప్. క్లిక్ ఆన్ బ్లూ బటన్. చాలు కదా. అంటే ఏంటి అర్థం? బిల్డ్ విత్ హెచ్డిఎఫ్సి అంటే కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ గ్రూప్ చూస్ చేసుకున్నారు, దాన్నే ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారా, బ్యాక్ వెళ్ళి మారుతారా? నేను బ్యాక్ వెళ్ళను. ఐ విల్ ప్రొసీడ్ లైక్ దిస్. ఓకే, ఈ స్క్రీన్స్ ఇంత ముందు రాలేదు కదా. కేస్ టైప్స్ ఏమీ లేవు అని చెప్తుంది. అసలు మీ కేస్ టైప్ అంటే ఏం తెలియదు ఇప్పటి వరకు. ఓకే, సో డూ వాట్? కంటిన్యూ. అంతే, ఇక్కడ దీని గురించి ఏం పట్టించుకోవద్దు. దీని తర్వాత డేటా టైప్స్ కూడా లేవు, ఏంటి దాని సంగతి అంటుంది. ఇక్కడ కూడా మనకు తెలియదు. మనం వీటిలన్నిటి మీద వర్క్ చేస్తాం. ఈ కేస్ టైప్, డేటా టైప్స్ అన్నిటి మీద we will practically work on it. ఇప్పుడు మనం జనరల్ గా ఎక్స్పెక్ట్ చేసిన స్క్రీన్ వచ్చింది. ఏంటిది? హెచ్డిఎఫ్సి ఆటో ఇన్సూరెన్స్. హెచ్డిఎఫ్సి ఆటో ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ గ్రూప్ అవసరం. నెక్స్ట్ ఏంటిది? అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్కి వెళ్తే దెన్ ఇప్పుడు మళ్ళీ చూపించింది ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఇంతకు ముందు అయితే మార్చా, ఇప్పుడు మార్చాలా? ఇప్పుడు ఈ అప్లికేషన్ ఐడి ఏంటో చెప్పండి. హెచ్డిఎఫ్సి ఆటో. ఇంతకు ముందు ఏమో హెచ్డిఎఫ్సి ఐఎన్ఎస్, దీని పేరు హెచ్డిఎఫ్సి ఆటో వచ్చి హెచ్డిఎఫ్సి ఐఎన్ఎస్ మీద క్రియేట్ చేస్తాం. అర్థమైందా? దీనికి కూడా ఆర్గనైజేషన్ నేమ్ పిచ్చి పిచ్చిగా వచ్చింది. ఓకే, నేను ఇది హైలైట్ చేశానంటే స్క్రీన్ షాట్ లో చూడండి అని. మార్చితే నేను రాసామండి, మార్చలేదు. ఓకే, బట్ దిస్ వన్ చేంజ్ నో. చూస్ the existing organization. ఆల్రెడీ ఆర్గనైజేషన్ క్రియేట్ అయింది. హెచ్డిఎఫ్సి
ఓకే, ఎలా చూస్ చేసుకోవాలంటే యూ నీడ్ టు జస్ట్ రిమూవ్ దిస్, క్లిక్ ద డౌన్ ఆరో ఆన్ యువర్ కీబోర్డ్. మీ హెచ్డిఎఫ్సి ఆర్గనైజేషన్ ఇంతకు ముందు క్రియేట్ అయింది. ఫస్ట్ లో డౌన్ ఆరో కొడితే చూపించాల, అప్పటికి లేదు. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు హెచ్డిఎఫ్సి ఆర్గనైజేషన్ కూడా క్రియేట్ అయింది, అప్పుడు ఇప్పుడు చూపిస్తుంది మనకి ఇక్కడ. సో చూస్ దట్. ఓకే, అంటే రెండు అప్లికేషన్స్, రెండు బోత్ ఇంప్లిమెంటేషన్, బోత్ IMPL and FW are sharing the same organization, are sharing the same, మనం చేసిన డిజైన్ బట్టి సేమ్ ఆర్గనైజేషన్ అలా చూస్ చేసుకున్నాం. మనం అలా డిజైన్ చేస్తున్నాం. మనం ఇక్కడ కూడా డివ్ యూనిట్ అని ఉంది, ఇక్కడ HDFC ఆటో వర్క్ అని ఉంది, FW అనేది సేమ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఫ్రేమ్వర్క్. సో డూ వాట్, సేవ్. దేని మీద క్లిక్ చేయాలి, సేవ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశారు, బ్యాక్ వచ్చారు. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తే నేను ప్రాపర్ గా స్క్రీన్ షాట్ ఇచ్చాను ఇంతకు ముందానికి, చూస్ చేశాక ఇచ్చా కదా. సో సేవ్ తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నా క్రియేట్ అప్లికేషన్, క్రియేట్ అప్లికేషన్. మీకు ఇది జస్ట్ అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను చేయాలంటే ఒక నిమిషమే. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ 20 నిమిషాలు పట్టింది, ఇది 5 నిమిషాలు అవుతుంది. మీరు కరెక్ట్ గా మొత్తం అంతా వచ్చి నావిగేషన్ వెళ్ళి ఉండారనుకోండి 1 minute పట్టింది. అది కూడా దాని స్లోనెస్ కానీ మన స్లోనెస్ ఉండదు. ఓకే, ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తా. ఈ అప్లికేషన్ కి కూడా ఇంతకు ముందు క్రియేట్ చేసిన అప్లికేషన్ కి ఏదైతే ఐడి ఉందో దాన్ని ఇక్కడ షేర్ చేసుకొని వాడుకోవచ్చు కావాలంటే. మీ దగ్గర 3 అప్లికేషన్స్ ఉన్నాయి, 3టికి 3 లాగిన్స్ కాదు, 3టికి ఒకటే లాగిన్ ఉండొచ్చు, ఉండకూడదు అని రూల్ ఏముందా? మీ జీమెయిల్ అప్లికేషన్ కి ఏ లాగిన్ ఉంటుందో యూట్యూబ్ కూడా సేమేగా. ఓకే, మీ ఫేస్బుక్ అప్లికేషన్ కి ఏ లాగిన్ ఉంటుందో ఇన్స్టాక్ కూడా సేమ్ ఉండొచ్చుగా. 2 అప్లికేషన్ పాసిబిలిటీ ఉంది. నేను అలా చేయట్లా, నేను వేరే చేస్తున్నా. ఫ్యూచర్ లో చూద్దాం రెండింటికి సేమ్ ఎలా ఇవ్వచ్చు అనేది. సో ఇక్కడ కూడా డెవలపర్ ఆపరేటర్ డెవ్ IMPL @ అంటే డెవలపర్ ఐడి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి HDFC.com. అర్థమైందా? దీనికి ఏంటి, కాస్మోస్ ఆథర్స్. ఇదేంటిది, కాస్మోస్ ఆథర్స్. యాడ్ డూ వాట్, మళ్ళీ దీని ఐడి దీనికే, దీని పాస్వర్డ్ దీనికి. కాపీ ద యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అంటూ నోట్ప్యాడ్. కాపీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ టు నోట్ప్యాడ్. ఓకే, ఐ విల్ కాపీ. నౌ కెన్ ఐ లాగ్ ఆఫ్? నా పని అయిపోయింది. ఇంకా 2 అప్లికేషన్స్ క్రియేట్ చేయాలన్నా ఉదాహరణ ఒకటి అయిపోయింది ఇంకా. ఓకే, వీఆర్ డన్. నౌ లాగ్ ఆఫ్. డూ వాట్, లాగ్ ఆఫ్ అయిపోవచ్చు, డైరెక్ట్ గా లాగ్ ఆఫ్ అయిపోవచ్చు, దేర్ ఇస్ నో ఇష్యూ. లేదంటే మీకు ఇలా చూపిస్తా, డన్ చేసి అసలు లాగ్ ఆఫ్ ప్లేస్ చూపిస్తాను, సో దట్ యూ విల్ ఎక్స్పీరియన్స్. నో డన్ అనగానే ఇక్కడికి వస్తాము. నౌ లాగ్ ఆఫ్ ఫ్రమ్ అడ్మిన్. ఎక్కడ ఉంటుంది లాగ్ ఆఫ్ ఐకాన్ చూపిస్తే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, జీమెయిల్లో రైట్ టాప్ లో ఉంటుంది కదా, అలా ఇక్కడ లెఫ్ట్ బాటమ్ లో ఉంటుంది. డూ వాట్, మీరు జనరల్ గా మీ పని అంతా అయిపోయినట్టు చేసే పని కూడా ఇదే, లాగ్ ఆఫ్ చేయడం. ఓకే, డన్. ఐఎమ్ సారీ, విల్ బి బ్యాక్ టు లాగిన్ సైడ్. ఇప్పుడు నేను ఎందుకని కాపీ పేస్ట్ చేసుకోమన్న క్రెడెన్షియల్స్ అంటే ఆ పాస్వర్డ్ గుర్తుండవు మీకు, అందుకనే కాపీ పేస్ట్ చేసుకో. మీరు పాస్వర్డ్ ఇవ్వగానే ఫస్ట్ టైం పాస్వర్డ్ చేంజ్ చేయమని అడిగిద్ది, అప్పుడైనా గుర్తుండాలి ఓల్డ్ పాస్వర్డ్, అందుకనే కాపీ పేస్ట్ చేసి పక్కన పెట్టాను నేను. నౌ వీఆర్ గుడ్ టు లాగిన్ టు FW అండ్ IMPL యాప్స్. ఫస్ట్ FW యాప్, ఫస్ట్ ఏంటి నాకు గుర్తుంది, యూజర్ ఐడి dev FW @HDFC.com. పాస్వర్డ్ గుర్తులేదు, యూజర్ ఐడి గుర్తుంది, పాస్వర్డ్ గుర్తులేదు, అందుకే ఇక్కడ పెట్టాను. ఇది పాస్వర్డ్. ఒకవేళ మీరు ఈ పాస్వర్డ్ మర్చిపోతే ఏంటి పరిస్థితి, అసలు మీరు కాపీ చేయడం మర్చిపోయి గబక్కన లాగ్ ఆఫ్ కొట్టారు అడావిడిలో. ఓకే, ఏంటనేది చూద్దాం. ఓకే, ఐ విల్ క్లిక్ ఆన్ లాగిన్ నౌ. లాగిన్ అంటే ఇప్పుడు మనం ఏం చేసేది లేదు కూడా, లోపలికి వెళ్ళటం వరకే మనం చేసే పని. లోపలికి వెళ్ళాక ఏం చేస్తా ఉన్నది ఇంకా ఏం నేర్చుకోలేదు కదా. ఇట్ ఈస్ ఆస్కింగ్ టు చేంజ్ ద పాస్వర్డ్. ఇప్పుడైనా మీకు ఓల్డ్ పాస్వర్డ్ కావాలిగా. సరే, మీరు డైరెక్ట్ గా అప్లికేషన్ క్రియేట్ అవ్వగానే లాగ్ ఆఫ్ కొట్టి అది కాపీ చేసి ట్రై చేశారనుకోండి, మళ్ళీ ఓల్డ్ పాస్వర్డ్ కావాలిగా. రూల్స్ అని ఇస్తున్నా, న్యూ పాస్వర్డ్ ఏమి ఇస్తున్నా, మీరు ఏ పాస్వర్డ్ ఇస్తారనేది మీ ఇష్టం. నేను ఇచ్చే పాస్వర్డ్ రూల్స్, జనరల్ గా అది మనకు గుర్తుండిపోద్ది. ఎప్పుడు రూల్స్ అని ఇచ్చా, మీరు ఏది ఇప్పుడు నా అప్లికేషన్ లోకి మీరు లాగిన్ అవ్వచ్చా, మీ ల్యాప్టాప్ లో పెగా ఇన్స్టాల్ చేసి లాగిన్ అవ్వచ్చా? అవ్వలేదు. ఎందుకని, ఇది లోకల్ హోస్ట్. ఇదేంటిది, URL లో చూడండి, లోకల్ హోస్ట్ అంటే ఏంటి, లోకల్ అంటే అర్థం ఏంటి, మీరు హైదరాబాద్ లోకల్ అంటే అర్థం ఏంటి, హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్యే అంటే ఏంటి, బయటకు వెళ్తే పవర్ ఉంటుందా, బయట ఎక్కడన్నా యాక్సెసిబిలిటీ ఉంటుందా, జనరల్ గా ఉంటుంది అనుకోండి, అంత ఉండదు. ఓకే, సో కాబట్టి ఇది నా ల్యాప్టాప్ వరకే. మీరు పెగా మీద వర్క్ చేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా,
మీరు ఇన్స్టాల్ చేసే పైగా ఆ ఇన్స్టాల్ చేసిన వర్క్ చేయడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా? అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. నో నీడ్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ టు వర్క్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్, బికాస్ మీరు ఎలా అయితే మీ ల్యాప్టాప్ లో ఏదైనా ఇన్స్టాల్ చేసి వర్క్ చేసుకుంటున్నారో దానికి ఇంటర్నెట్ తో పని ఉండదు, అట్లాగే దీనికి కూడా ఇంటర్నెట్ తో పని ఉండదు. అర్థమైందా? రియల్ టైంలో అయితే మీరు ఎలాగో నెట్వర్క్ ఆఫీస్ లో నెట్వర్క్ కనెక్ట్ అవుతారు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, అది వేరు, అది సపరేట్ సర్వర్ కాబట్టి, సపరేట్ మెషిన్ లో కాబట్టి. ఇక్కడ అంతా మీ లోకల్లో పెట్టారు, ఇంటర్నెట్ కనెక్షన్ తో పని లేదు వర్క్ చేయడానికి. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడు కావాలి? క్లాస్ జాయిన్ అవ్వాలంటే. ఇంకో పాయింట్, క్లాస్ చెప్పేటప్పుడు మీరు ప్రాక్టికల్ చేయకూడదు. ఆన్లైన్ లో వాళ్ళు నాకు కనపడరు కాబట్టి చెప్తున్నా నేను. లాగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్, డూ వాట్, ఊరికే లాగిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం అంతే. లాగ్ ఆఫ్. ఇప్పుడు మళ్ళీ డూ వాట్, నెక్స్ట్ ఏంటి? నౌ లాగిన్ టు ఇంప్లిమెంటేషన్ యాప్ లోకి వెళ్దాం. దాని క్రెడెన్షియల్స్ devimpl@hdfc.com, పాస్వర్డ్ గుర్తులేదు. మీకు ఈ రోజే చెప్పేస్తా, పాస్వర్డ్ మర్చిపోతే సేవ్ చేసుకోవడం ఎట్లా అనేది, మళ్ళీ మీరు నాకు పింగ్ చేయదు దీనికి. సో క్లిక్ ఆన్ లాగిన్, క్లిక్ ఆన్ ఏంటి, ఐ ఫర్గాట్ the password is there, any other option to change the password? If you forget, okay, I will tell you. If you forget, I will tell you. Just wait and give me a minute time. Okay, ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ పాస్వర్డ్ కావాలి. I will copy this here. దీంతో ఈ రోజుతో దీంతో పని అయిపోయింది. ఐ మీన్ లైక్ ఓల్డ్ పాస్వర్డ్ కొత్తగా మళ్ళీ దీనికి కూడా రూల్స్ అని ఇచ్చుకుంటున్నా, నాకు అది ఈజీగా గుర్తుంటుంది కాబట్టి ఇస్తాను. క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్, ఎలాగో క్లిక్ చేస్తారు మీకు తెలుసు. యు ఆర్ నౌ ఇంటూ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ యాప్ స్టూడియో. ఈ యాప్ స్టూడియో ఏంటి, వేరే ఇంకేం స్టూడియోస్ ఉన్నాయి, ఐ విల్ టెల్ యూ ఆల్ దట్. ఓకే, లేటర్ ఐ విల్ టెల్ యూ. ఇంకా 4 minutes ఉంది కదా, పాస్వర్డ్ మర్చిపోతే సంగతి ఏంటి? ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. లాగ్ ఆఫ్ నౌ. ఇక్కడ కూడా లాగ్ ఆఫ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను మీకు, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, నేను స్క్రీన్ షాట్స్ తీసేసి ఆల్రెడీ డాక్యుమెంటేషన్ చేసి పెట్టి ఉంచాను, అది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. జనరల్ గా మీరు ఏ పాస్వర్డ్ మర్చిపోయినా ఏది మర్చిపోరు? అడ్మినిస్ట్రేటర్ మర్చిపోరు. administrator@pega.com పాస్వర్డ్ ఇన్స్టాల్, ఇది మర్చిపోరుగా, ఇది ఉంటుంది కదా డాక్యుమెంట్ లో. ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, రికార్డ్స్ ఏంటిది, ఇది డాక్యుమెంట్ లో ఉంది, స్క్రీన్ షాట్ బై స్క్రీన్ షాట్. ఇప్పుడు చూస్తే ఆ డాక్యుమెంట్ చూస్తే ఈజీగా అర్థం. రికార్డ్స్కి వెళ్ళిన తర్వాత ఆర్గనైజేషన్ అని ఎక్స్పాండ్ చేయాలి. ఆర్గనైజేషన్, ఆపరేటర్ అనేవాడు ఎంప్లాయీ ఉంటుంది ఎక్కడ, కంపెనీలో. అంటే ఆర్గనైజేషన్ కేటగిరీలో ఎంప్లాయీ ఆపరేటర్ ఐడి ఉంటుంది. ఆపరేటర్ ఐడి అని క్లిక్ చేశారనుకోండి, వీడికి అన్ని ఆపరేటర్ ఐడీలు కనపడతాయి. మీ ఆపరేటర్ ఐడి అట్లీస్ట్, మీరు ఆపరేటర్ ఐడి కూడా మర్చిపోతే ఏంటని నన్ను అడగొద్దు, నేనేం చేయలేదు. ఓకే, పాస్వర్డ్ మర్చిపోతే ఓకే, ఆపరేటర్ ఐడి గుర్తుంటుందిగా. ఆ ఆపరేటర్ ఐడి దేనికైతే పాస్వర్డ్ మర్చిపోయారో దాని దగ్గరికి వచ్చి క్లిక్ చేయండి, అది ఓపెన్ అయింది. దాని డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత సెక్యూరిటీ అనే ట్యాబ్ ఉంది, సెక్యూరిటీ ట్యాబ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అప్డేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే అడగదు, ఇది పాత పాస్వర్డ్ ఏంటని అడగదు, కొత్త పాస్వర్డ్ ఏంటని. ఇట్స్ నథింగ్ బట్ రీసెట్. కొత్త పాస్వర్డ్ 2 సార్లు ఇచ్చుకోండి, మీకు ఏది కావాలో అది కొత్తగా. సబ్మిట్ కొట్టిన తర్వాత సేవ్ అని కొట్టండి. ఇక్కడ సేవ్ అని కొడితే కొత్త పాస్వర్డ్ వచ్చేస్తుంది. ఇక్కడ లాగ్ ఆఫ్ అయిపోయి లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన పాస్వర్డ్ ఈ ఆపరేటర్ ఐడికి వాడుకుంటే సరిపోయింది. అర్థమైందా? ఇదే నేను డాక్యుమెంట్ లో ఇచ్చా. ఫస్ట్ లెట్ మీ అటాచ్ ద డాక్యుమెంట్స్ అండ్ దెన్ ఐ విల్ టాక్ టు యూ. ఇక్కడికి వస్తే 6 డెమో కదా, 6:18 డెమో. సి మీకు రేపటి వరకు కూడా ఛాన్స్ ఉంది. రేపటి వరకు కూడా సేమ్ మీటింగ్ లింక్. క్లాస్ రూమ్ వాళ్ళు యూ కెన్ కమ్ డౌన్ అండ్ యువర్ ఫీజ్ పేమెంట్స్, ఐ మే ఫ్యూ పీపుల్ హ్యావ్ డన్ ఇట్. ఓకే, మీరు రేపు ఎల్లుండిలో కంప్లీట్ చేసుకోండి. అంటే ఇది మంత్ బిగినింగ్ కాబట్టి 2-3 dates లో యూ కెన్ కంప్లీట్. ఓకే, ఏంటికి ఇక్కడ ఏమి యాడ్ చేయాలి? పెగా క్లాస్ July 01/2024. మీకు 2 document, sorry, I'm going to give you practical document. ఈ రోజు అంతా ప్రాక్టికల్ కదా, ఐ విల్ మేక్ షూర్ దట్ దిస్ ఇస్ సేవ్డ్. మీరు ఈ పాస్వర్డ్ వాడతారా? నేను థియరీ డాక్యుమెంట్ ఇచ్చాను కదా అని. ఓకే, అవి వాడద్దు. ఓకే, ఎందుకంటే అది నా దానికి జనరేట్ అయింది. 6:18 లో ప్రాక్టికల్ డాక్యుమెంట్, క్లాస్ నోట్స్. వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్ ఇట్. 2 డాక్యుమెంట్స్. ఇంకేమైనా ఇవ్వాలా? పాస్వర్డ్ చేంజ్ డాక్యుమెంట్, కరెక్ట్. హౌ టు చేంజ్ ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే కనుక
how to change the password of an operator. When you forget it, how to change it. That document also I am giving you. But ante aa document మీరు ఫాలో అవ్వాలని అర్థమా? How to మళ్ళీ అడుగుతారు నన్ను ఇది చేయాలని. How to change the password of an operator. Okay, this document will be useful only when you forget the password. When you forget the password of operator ID. Otherwise, don't touch it. Otherwise, do not touch it. Reference ka పెట్టుకొని ఉంచుకోండి చాలు అంతే. Okay, I'm posting this. We are done with this documentation. అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? We are started sharp 7 o'clock, sharp 8 o'clock, class over. నేను చెప్పాల్సింది డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సింది అంతా అయిపోయింది. దట్స్ హౌ ఇట్ విల్ బి డన్ ఎవ్రీ డే. కొంచెం అటు ఇటు అవ్వచ్చు ఒక 2 నిమిషాలు చూద్దాం. ఓకే, వీ వాంట్ టు యూటిలైజ్ దట్ 60 minutes ప్రాపర్లీ వితౌట్ వేస్టింగ్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు అడుగుతున్నారు అప్లికేషన్ క్రియేట్ చేశాక డిలీట్ చేయడం ఉండదా? ఉంటది. అప్లికేషన్ తో పాటు ఆర్గనైజేషన్ క్రియేట్ అయింది, ఆపరేటర్ ఐడి, ఇవన్నీ డిలీట్ చేస్తే కానీ లాస్ట్ కి అప్లికేషన్ క్రియేట్ అవ్వదు. మీకు తెలిసి రూల్ సెట్స్ క్రియేట్ అయినాయి, క్లాసెస్ క్రియేట్ అయినాయి, వర్క్ గ్రూప్స్ క్రియేట్ అయినాయి, వర్క్ బాస్కెట్స్ క్రియేట్ అయినాయి, యాక్సెస్ గ్రూప్స్ క్రియేట్ అయినాయి, యాక్సెస్ రోల్స్ క్రియేట్ అయినాయి, యాక్సెస్ రోల్ టు ఆబ్జెక్ట్, ఇన్ని డిలీట్ చేస్తే కానీ అప్లికేషన్ డిలీట్ చేయలేరు. మరి మీకు ఇవన్నీ తెలుసా ఎక్కడెక్కడ ఉంటాయో ఎలా డిలీట్ చేయాలో? కాబట్టి ఏం చేస్తారు మీరు? డిలీట్ చేయడం అనే మాట మర్చిపోదు. ఓకే, ఫర్గెట్ అబౌట్ డిలీటింగ్ అప్లికేషన్. బై మిస్టేక్ మీరు ఫ్రేమ్ వర్క్ బదులు ఇంప్లిమెంటేషన్ చూస్ చేసుకున్నా చేంజ్ చేసే ఆప్షనే లేదు. ఓకే, ఒకవేళ అలాంటి మిస్టేక్ ఏది చేసినా ఆ పేరు వదిలేయడం, ఇంకో పేరుతో క్రియేట్ చేసుకోండి. ఏ పేరు అయితే ఏంటి, స్ట్రక్చర్ మ్యాచ్ అయితే చాలు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అసలు ఈ నేమ్ వాడద్దు, వేరే 2 అప్లికేషన్స్ విడివిడిగా వేరే వేరే నేమ్స్ తో చేసుకోండి. తర్వాత పర్ఫెక్ట్ అయ్యాను నేను ప్రాక్టికల్ అనుకున్నప్పుడు హెచ్డిఎఫ్సికి క్రియేట్ చేయడం మొదలు పెట్టండి. హడావిడిగా చేయొద్దు, ఎవరు కొట్టట్లేదు అనట్లేదు. ఓకే, అసలు మిస్టేక్స్ జరిగేదే మీరు కంగారుగా చేస్తారు. ఈ డాక్యుమెంట్ ఫస్ట్ మీరు గోత్రు అవ్వాలి. బ్లైండ్ గా మాత్రం ప్రాక్టీస్ మొదలు పెట్టదు. చూడకుండా చేయాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి, ప్రాక్టికల్ డాక్యుమెంట్. ఫస్ట్ మీ నోట్స్ ఓపెన్ చేయాలి, రిక్వైర్మెంట్ చదవాలి, పెగా లాగిన్ అవ్వకూడదు. రిక్వైర్మెంట్ చదవాలి, అర్థం చేసుకోవాలి. ఈ రిక్వైర్మెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని డాక్యుమెంట్ లో చూసుకుంటూ వెళ్ళాలంతే. అంటే మీ మనసులో చేసుకుంటూ వెళ్తున్నారు అందరూ. అలా 2 సార్లు చూసుకుంటూ వెళ్ళండి, పైనుంచి కిందకి ఒకసారి, మళ్ళీ రెండోసారికి ఒక క్లారిటీ వస్తుంది ఏం చెయ్యబోతున్నారు. అప్పుడు మీరు పెగాలోకి లాగిన్ అయ్యి వేరే నేమ్స్ తో క్రియేట్ చేసేటప్పుడు మీకు గుర్తుండవు. డాక్యుమెంట్ ని రెఫర్ చేయండి, ప్రాబ్లం లేదు. అలా 2 చేసిన తర్వాత 3వది సొంతగా చేసేయగలుగుతారు. అట్లా చేస్తేనే వస్తుంది. ఎక్కువ సార్లు చెయ్యి అటు ఇటు వెళ్తే ఇక అది అటే వెళ్ళి ఆటోమేటిక్గా వెళ్ళిద్ది అంతే. దానికి గుర్తుపెట్టుకోవద్దు. నేను ఇందా చెప్పా, కీబోర్డ్ లో నేను టైప్ చేయాలంటే ఏ కీ అయినా ఆటోమేటిక్ గా నా ఏళ్ళు వెళ్ళిపోతాయి అక్కడికి. ఎందుకని? చాలా సార్లు చేసా కాబట్టి పెద్ద మ్యాజిక్ కాదు కదా. మీరు కూడా చాలా సార్లు చేయండి, మీ చేతిలో ఆటోమేటిక్ గా నావిగేషన్స్ వెళ్ళిపోతాయి, మైండ్ లో గుర్తుండిపోతాయి. 2-3 సార్లు చెప్పండి, దాన్ని ఆటోమేటిక్ గా గుర్తుండిపోతాయి. ఓకేనా? మీరు ఎప్పుడైనా పాటలు వింటారు కదా, పాట విన్నప్పుడు పాట గుర్తుపెట్టుకోవడానికి ప్రాక్టీస్ చేయరుగా. 4-5 సార్లు వింటారు, 5వ సారో 6వ సారో పాడతారు. మీరు ప్రాక్టీస్ చేయరు. దానికి ఏమి గుర్తుపెట్టుకోవాలి అని ఏదైతే ట్రై చేస్తామో అది ఎప్పటికీ గుర్తు. ఓకే, జస్ట్ దాన్ని ఎంజాయ్ చేసి మనసులోకి తీసుకుంటారు, ఆటోమేటిక్ గా మైండ్ గుర్తుపెట్టుకుంటారు. దానికి ఫ్రీగా గుర్తుండే ఛాన్స్ ఇవ్వాలి, ప్రెజర్ పెట్టకూడదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రెజర్ పెట్టి గుర్తుపెట్టుకోవాలని చదువుకుంటాం ఎగ్జామ్స్ కి. అదేందో అప్పుడు చదివినప్పుడు గుర్తుంటే ఎగ్జామ్ లో గుర్తు. ఓకే, so we have seen one checkbox generate class layer while creating implementation application. What is it? నేను ఏదన్నా చెప్పలేదంటే అసలు దాంతో పని లేదు, అప్పటికి దాంతో పని లేదు, ఫ్యూచర్ లో వస్తుంది అని అర్థం. ఏది మిస్ అవ్వదు. వన్ మోర్ స్క్రీన్ షాట్ హ్యావింగ్ ల్యాప్టాప్ అండ్ ఫోన్ ఇమేజ్. చెప్తారండి కంగారు. ల్యాప్టాప్ వ్యూ ఎలా ఉంటుంది, ఫోన్ వ్యూ ఎలా ఉంటుంది, ఇట్లా డిఫరెంట్. ఇప్పుడు అప్లికేషన్ అనేది ఒక ల్యాప్టాప్ లోనే వాడతారా, ఫోన్ లో కూడా వాడతారుగా. స్క్రీన్ సైజ్ ని బట్టి అడ్జస్ట్ అయిపోవాలిగా. అట్లా వాడు ఇచ్చాడు వ్యూ అంతా ఇచ్చాడు. Okay, so we will think about all those things as we proceed with our further sessions. Okay, step by step అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ అర్థం కావాలి. కాన్సెప్ట్ అర్థమైతేనే మీకు సబ్జెక్ట్ వచ్చినట్టు. ఎంత ప్రాక్టికల్ మళ్ళీ చేసి అదే ఎన్నిసార్లు చేసినా ఉపయోగం లేదు. కాన్సెప్ట్ అంతా అర్థమైపోతే చాలు, ఇక మీరు ఎప్పటికీ చేయవచ్చు. ఓకే, so we'll wind up for today. We'll continue tomorrow sharp 7 o'clock. I am requesting everyone to connect to the meeting. I'm seeing so many students who are connecting after 7.
అసలు అది మంచి పద్ధతే కాదు. ఫస్ట్ డిసిప్లిన్ లేనాడు ఏమీ చేయలేడు. ఓకే, పంక్చువాలిటీ ఉండాలి. డిసిప్లిన్ లో ఒక మాట పంక్చువాలిటీ అనేది ఒక పార్ట్. ఓకే, పంక్చువాలిటీ లేకపోతే నేను రోజు 7:05కి 7:03కి 7:07కి అలా వస్తే ఎలా ఉంటది మీకు? మీరేమనుకుంటారు? అరే వీడికి అసలు టైం సెన్సే లేదు, ఈడెలా ట్రైనర్ రా అనుకుంటారు. అంతే కదా, నా ఫీలింగ్ కూడా అలాగే ఉంటది మీ మీద. ఓకే, ఫస్ట్ టైం సెన్స్ అది ఉన్నోడికి, అంటే మీరు టైంకి వెళ్తే మీకన్నా ముందే వచ్చి సక్సెస్ అక్కడ కూర్చొని ఉంటుంది. ఆటోమేటిక్ గా ఇట్ విల్ కమ్ టు యూ. అది ఫస్ట్ మెయింటైన్ చేయాలి. అలా కూడా అలవాటు. చెప్పండి, మీకు పొద్దునే లేస్తే మంచి కదా, ఎందుకు అనుకున్నారు? పొద్దున్నే లేసేవాడికి ఫస్ట్ డిసిప్లిన్ ఉంటుంది. కొంతమంది అడుగుతారు నన్ను, పొద్దునే లెగుస్తా నేను గేమ్స్ ఆడుకుంటా వర్కౌట్ అవుతుందా నా లైఫ్ అని. అసలు నువ్వు పొద్దునే లెగిసావంటేనే గేమ్స్ ఆడవు. పొద్దునే లేసావంటే ఏంటి అర్థం? నీకు లైఫ్ లో ఒక డిసిప్లిన్ ఉన్నాడు. ఎవడన్నా గేమ్స్ ఆడతాడు? చెప్పండి, ఇప్పుడు అడగండి క్వశ్చన్. Yes, sir. My requirement is suppose my requirement I have an implementation already created. Suppose I want to create most of the parts components will be the same. So can I clone the existing one to create a new implementation? మెగాలో ఏదైనా కాపీ పేస్ట్ చేసే అద్భుతమైన ఫీచర్. అంటే ఏంటి అర్థం? మళ్ళీ మొత్తం స్క్రాచ్ నుంచి చేయకుండా ఒక కాంపోనెంట్ ఉంది, నియర్ బై క్రియేట్ చేయాలి. ఏం చేయొచ్చు? కాపీ పేస్ట్ కొట్టడం, కావాల్సిన చేంజెస్ చేయడం కొత్త నేమ్ తో, అయిపోయింది అంతే. It's a beautiful thing in fact. We'll see that. So, one more thing is, yeah, sir. Continue. Go ahead. One more thing. Yeah, another requirement is something I have developed some 10 implementation. I want to drop one. So if you remove the organization of that structure, the advanced configuration, it will automatically deselect. You can delete anything that you have created, but some of the things are very sensitive to touch. We need to know that. Soon we will come to know. Okay. Yeah. Okay. You can show me that copy paste application by tomorrow. No. It will take time. Okay. Predefined components are there. Yes. So we'll meet tomorrow. Thank you for joining everyone. I'll wind up for today. 15 minutes before I'm opening the meeting for your question and answer. Mundule question and answers last class ki sambanchi sort out chesko. Okay na? Okay, sir. Thank you. Thank you, sir. Okay. Thank you. Thank you, sir. Thank you, sir. So Same meeting link where tomorrow can I also. see the drive link? చెప్పండి. Where can I see the మీకు drive link? ఈ వీడియో కూడా యూట్యూబ్ లోనే పెడతాను. అండ్ గూగుల్ క్లాస్ రూమ్ ని జాయిన్ అవ్వాలి మీరు. గూగుల్ క్లాస్ రూమ్ లో డాక్యుమెంట్స్ వేరే ప్లేస్ లో ఉంటాయి, వీడియో ఎప్పుడు వేరే ప్లేస్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రెండు ఒక చోట ఉండవు. గూగుల్ క్లాస్ రూమ్ లో ఉండే డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో స్టార్టింగ్ క్లాసెస్ మీరు ఇంకా ఎన్రోల్మెంట్ అవ్వలేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా, అందరికీ అవైలబుల్ ఉండాలని చెప్పి యూట్యూబ్ లో పెడుతున్నా. రోజు పెడతానా? రోజు పెడితే ఎడగ రావడం ఎందుకు మీరు? సో I'll put it for 2 or 3 days done. Then drive access separately istanu. Okay, you can wind up. Thank you. క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఏంటంటే,